అన్నీ చెప్పలేం కాబట్టి కొద్ది సమయం తీసుకొని ఒక్కొక్క ఒక్కొక్క అంశం కింద దాన్ని మనం విభజించుకుని వివరించుకుందాం. వాక్యం చదువుకుందాం. నా ప్రియ సోదరులారా, ఈ సమయంలో నిర్మాకాండము 20 అధ్యాయం 17వ వచనం మనం చదువుదాం. 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పి. ఇది ఆజ్ఞలలో చివరాజ్ఞ. పదాజ్ఞలలో చివరాజ్ఞ ఏంటంటే చెప్పండి, నీ పొరుగువాని ఏది ఆశించకూడదు చెబుతూ, నీ పొరుగువాని ఏదైనా సరే అంటే పని చేసుకునే పని మనిషినైనా, పనివాడినైనా, గాడిదనైనా, ఎద్దునైనా చెప్పుకుంటూ అక్కడ భార్యను కూడా యాడ్ చేశాడు. నీ పొరుగువాని భార్యను కూడా ఆశించదు. నేను ఆ పొరుగువాని భార్యను ఆశించేదని దాన్ని మాత్రమే తీసుకున్నాను. నేను నుంచి అక్కడ ఎద్దు ఆశించకూడదు, ఇల్లు ఆశించకూడదు. టోటల్ చెప్పాలంటే నీ పొరుగువాని ఏదియో ఆశించకూడదు. వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు, కానీ మనం ఆశించకూడదు. నీది కాంది ఏదియో ఆశించకూడదండి. అంతే. నీది ఏదైతే ఉందో దానికోసం పోరాడచ్చు, తప్పలేదు. నీది ఏదైతే ఉందో దానికోసం పోరాడు, తప్పలేదు. ఇది కాని దానికోసం పోరాటం వేస్తే ఆశించడం తప్పలేదు. బైబిల్ యొక్క సిద్ధాంత ప్రకారంగా మనం పొరుగువారిని ఏది ఆశించకూడదు. కానీ క్రైస్తులైన వారు అలా లేరని మీకు అందరికీ తెలుసు. క్రైస్తువులు అంటే బైబిల్ అందరికీ వర్తిస్తుంది, కానీ వర్తమానము అందరికీ కాదండి, ఏర్పరచబడిన మాత్రం వర్తిస్తుంది. కాబట్టి ఏర్పరచబడినటువంటి వారికి ఈ మాటలు చెప్తున్నప్పుడు దేవునికి స్తుతి కలగాలి. కాబట్టి నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు అనే దానిపైన మనం ధ్యానం చేయబోతున్నాం. దీనికి సంబంధించిన కొన్ని లేఖనాల వల్ల కొన్ని ఉన్నాయి, బైబిల్ నుంచి చదువుదాం. ఇంకా కొన్ని చదువుదాం. ఇది చూడండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 21వ వచనం కూడా మనం చదువుదాం. 5వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. ఇక్కడ చూడండి, ఇంకా క్లారిటీ ఉంటుంది. అంటే ఈ ద్వితీయోపదేశకాండం అంటే అర్థమైంది కదా. ఆది కాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండము, ఈ 4 కాండాలు కలిపి మళ్ళీ ఇందులో కనిపిస్తాయి అన్నమాట. ద్వితీయోపదేశకాండం అంటే మళ్ళీ దిద్దిన కాండం. చెప్పాలంటే ఇది ఆ 4 కాండంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ దీంట్లో క్లుప్తంగా మోషే రాశాడు. ఇక్కడ కూడా మీకు పదాజ్ఞలు కనిపిస్తాయి. మళ్ళీ నిర్మాకాండం కనిపించే పదాజ్ఞలు మళ్ళీ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో మళ్ళీ మీకు 16 వచనాలుగా ఆ వచనాలు మీకు కనిపిస్తుంది. అంటే ఆ అధ్యాయం అంతా కూడా చూసి కనిపిస్తుంది. సో నేను తీసుకున్న మాట ఏంటంటే 21వ వచనం చూద్దాం. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. ఇందాక అదే చదివా అక్కడ కూడా మనం. దాని కింద ఏం చెప్పబడ్డాయి? ఇల్లు, పొలము, దాసి, దాసుడు, ఎత్తు, గాడిద అని చెప్పి టోటల్గా దాన్ని 10వ ఆజ్ఞను ఇలా కుదిస్తున్నాడు. నీ పొరుగువాని ఏదైనా ఆశింపకూడదు అని కుదిస్తుంది. నీ పొరుగువాని ఏదైనా ఆశించిన దాంట్లో చాలా ఉన్నాయి. చాలా వాటిలో పొరుగువాని భార్య కోసం అడగబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. అంటే పొరుగువాన్ని, కోడిని కూడా ఆశించకూడదు. కోడి పక్కోళ్ళు కోడి కూసి తింటాల్సిన కొంతమంది. మరి బైబిల్లో చెప్పిన ప్రకారం చూస్తే క్రైస్తవులు అలా చేయొచ్చు అంటే, ఈరోజు క్రైస్తవులే చేస్తారు ఆ పని. ఆ పక్కన కోడి వచ్చిందనుకోండి, దాన్ని కోసి కూర వండేస్తారండి. ములక్కడ కాసిందనుకోండి, మన దొడ్లో ఆ దొడ్లో ఉన్న చెట్టు ఈ దొడ్లో కాసిందనుకోండి, అక్కడ కాయలను పీకేస్తారు నిజంగా. కానీ మనం ఆ పని చేయాలి. నీ పొరుగువాని ఏదో ఆశించకూడనప్పుడు మరి అది మనం ఎందుకు ఆశిస్తున్నాం? ఈవెన్ అవతల దొడ్లోంచి దొడ్లో పడినది ఏది కూడా నీది కానీ కాదు. ఒకవేళ అవతల దొడ్లో పాదు పెట్టి కాయలన్నీ మీ దొడ్లో కాసానుకోండి, కావాలంటే అడిగి కోసుకోవచ్చు, తప్పలేదు. ఇస్తే అడగకుండా మాత్రం మనం ఎవరు చేస్తారని అనవసరం. కానీ నా సంఘానికి వచ్చే బిడ్డలో మీరు మాత్రం ఆ పని చేయొద్దని మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే
బైబిల్ ఏం చెప్తుందో మనం అదే చేయాలి. నీ పొరుగు వాడిది ఏది ఆశించకూడదు అంటే ఈవెన్ మెసేజ్ పుస్తకం కూడా మీరు ఆశించకూడదు. నీ పొరుగు వాడిని మెసేజ్ పుస్తకం కానీ, స్పూన్ కానీ, గిన్నె కానీ, ప్లేట్ కానీ చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ వాస్తవాలే కదా. ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ప్రేమ నమ్మగలమా ప్రియ పరమతాన్ని మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి. మేము తీసుకోబోతున్న ఈ అంశము తప్పక మీరు అభిషేకించండి. మా అందరికీ మరియు ముఖ్యంగా భార్య భర్తలకు ఉపయోగపడే మాటలు, భవిష్యత్తుకి సరిపడే మాటలు, మంచి సారవంతమైనటువంటి మార్గంలో నడిచినట్లు కృప చూపమని, భార్య భర్తల మధ్య సంగతులు ఎంతో బలముగా ఉండి ఆరోగ్యంగా ఉన్నట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. నీ పొరుగువని భార్యను నాశింపకూడదు. ఇది మళ్ళా రాయబడిన కారణం. దేవుని నామమున మహిమ కలుగాక. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అనేది నా అంశం. ఆజ్ఞలలో ఇది చివరి ఆజ్ఞ. ఆజ్ఞలు అనేవి మీరు ఆలోచిస్తే ఇశ్రాయేలు పట్ల ఆజ్ఞలు చాలా కఠినమైనవి. ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞలను తూచా తప్పక నెరవేరుస్తారు. అయితే ఈరోజు ఇశ్రాయేల్ అందరూ ఇశ్రాయేలుగా లేరండి. చాలా ఒరిజినల్గా ఉన్న ఇశ్రాయేల్ మాత్రము, ఇశ్రాయేల్లో కూడా 2 రకాలు ఉన్నారు. క్రైస్తవులలో ఎలాగైతే నిజమైన క్రైస్తవులు, అబద్ధమైన నామకర్తలు ఎలాగున్నారో సోదరులారా, ముస్లిమ్స్లో కూడా 2 రకాలు ఉన్నారు. హిందువులు భక్తిపరంగా నిష్టగా పనిచేసేటువంటి నిష్టగల భక్తిపరులు ఉన్నారు, పైకి నామకార్థంగా ఉండేవారు ఉన్నారు. ఇది అన్ని కేటగిరీలో ఉందండి. అంటే నేను అనుకోవచ్చు, అంటే హిందువులు బాగుంటారండి. హిందువులు కూడా నిష్టగా భక్తి చేసేటువంటి భక్తిపరులు ఉన్నారు, పై భక్తి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ముస్లిమ్స్లో కూడా అలాగే ఉన్నారు, క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. సోదరుల జైన మతం, ఏ మతం తీసుకోనండి, ఏ మతం తీసుకున్నా, ఏ మత విశ్వాసం తీసుకున్నా 2 రకాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అలాగనే క్రైస్తవుల్లో కూడా నామకార్థులు నిజంగా వాక్యాన్ని ప్రేమించేవారు ఉన్నారు, నెరవేర్చేవారు ఉన్నారు. అలాగే ఇశ్రాయేల్లో కూడా ఈ బైబిల్ని ప్రవర్తవర్తమానాన్ని తూచా తప్పగా పాటించే విశ్వాసాలు కూడా ఉన్నారండి. పేరుకి ఇశ్రాయేల్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ దానికి సంబంధం లేకుండా 7 అంటే ఈ గ్రంథాలకి, ప్రవక్త గ్రంథాలకు సంబంధం లేకుండా భక్తి చేసే నామకార్థులైన ఇశ్రాయేల్ కూడా ఉన్నారండి. సో ఈ ప్రపంచమంతా అలాగే ఉంది. ఈరోజు అలా కొంచెం లోతుకెళ్తే మెసేజ్లో కూడా ఈ ఎండ్ టైమ్ మెసేజ్, విలియం బ్రెన్హామ్ తీసుకొచ్చిన ఎండ్ టైమ్ మెసేజ్లో కూడా 2 రకాలు ఉన్నాయి. మీరు అనొచ్చు, బ్రదర్ అందరము మెసేజ్లో ఉన్నాం కదా, అందరూ మోషే అనే ఒక ప్రవక్తని నమ్మారండి. ఆ రోజు బాగా క్యాచ్ చేయండి విషయం. మోషే అనే ప్రవక్త ఇశ్రాయేల్కి అందరికీ ప్రవక్తగా ఉన్నాడు. కానీ మోషే మోయాబీలకి ప్రవక్త కాదు, అమోరీలకి ప్రవక్త కాదు, ఐగుప్తులకి కూడా ప్రవక్త కాదు, కేవలం ఇశ్రాయేల్కి మాత్రమే ప్రవక్తగా ఉన్నాడు. అయినా మోషేతో ఉన్న గుంపులో 2 రకాలు ఉన్నాయి. ఒకరేమో కురాహు, అబ్రాము, దాతాను వారు ఒక గ్రూప్గా తయారయ్యారు. ఇంకో గ్రూప్ ఏమో యెహోషువ, కాలేబులు విత్ మోషే, ఇదొక గ్రూపుగా. అంతెందుకు, పరలోకములోనే దేవదూతల మధ్య 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి సాతాను గ్రూపుగా ఉంది, మిఖాయేలు గ్రూపుగా, దేవుని మిఖాయేలు గ్రూపు వేరుగా ఉన్నారు. అపవాది సాతాను సంబంధులు, సాతాను యొక్క దూతలు వేరుగా ఉన్నాయి. సో దూతుల్లో కూడా దేవునికి పనిచేసేవారు ఉన్నారండి, సాతాను పనిచేసేవారు ఉన్నారండి. అలాగే సేవకుల్లో కూడా సాతాను పనిచేసేవారు ఉన్నారు, దేవుని పనిచేసేవారు ఉన్నారు. అలాగే మెసేజ్లో మోషే కాలంలో కూడా ఎలాగైతే యెహోషువ, కాలేబులు మరియు మోషే ఒక గ్రూప్ అయితే, దాతాను, కురాహు, అబ్రాము అనే వారు మరొక గ్రూపుగా ఉన్నారు. కొత్త నిబంధనకు వచ్చేసేయండి. కొత్త నిబంధనలో ఒకే బైబిల్ చదువుతున్నారు వాళ్ళు, ఇశ్రాయేలు యొక్క యూదులు. యూదులందరికీ బైబిల్ ఏంటంటే ఆది కాండం మొదలుకొని మలాకి వరకు ఉన్న గ్రంథం అంతా యూదులకి అక్కడ ఇవ్వబడింది. యేసు దినాల్లో కూడా చదువుతున్నారు. యేసు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణులై అప్పుడు విశ్వాసులైనటువంటి పేతురు వాళ్ళందరూ, ఆ శిష్యులందరూ రాసిన గ్రంథమే, పౌలు కూడా రాసిన గ్రంథమే కొత్త నిబంధన. అయితే కొత్త నిబంధన అనేది రాయబడి మునిపే
వారి దగ్గర మలాకి వరకు ఆది కాండం నుంచి ఉంది. అర్థమైందండి? ఆ ఆ గ్రంథాన్ని పాటించేటువంటి ఆ టైంలో మెస్సియా క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, వింటున్నారా, అక్కడ కూడా 2 గ్రూపులు ఉన్నాయి. మళ్ళీ యేసుక్రీస్తు శిష్యులు ఓ గ్రూప్ అయితే, శాస్త్రులు పరిసయ్యులు ఓ గ్రూపు. మీకు తెలుసా, యేసుక్రీస్తు శిష్యులు చదివే బైబిల్ కూడా అదే, శాస్త్రులు పరిసయ్యులు చదివే బైబిల్ కూడా అదే. ఈరోజు వర్తమానం కూడా ఒకటే. ఇదే వర్తమానాన్ని శాస్త్రుల పరిసయ్యులు చదివినట్టుగా ఆ రోజు బైబిల్ ఎంతో ఈరోజు వర్తమానం అంతే. ఆ రోజు మోషే ఎంతో ఈరోజు ప్రవక్త అంతే. ఆ రోజు మోషే వర్తమానం ఎంతో ఈరోజు ప్రవక్తత్వం కూడా అంతేనండి. ఏమీ తక్కువ కాలేదు. కాబట్టి ఈ పుస్తకం, మెసేజ్ పుస్తకాన్ని కూడా ఈరోజు 2 గ్రూపులు చదువుతున్నారండి. మెసేజ్లో చెప్తున్నాను నేను, బయట కాదు, నామకర్తలు కాదు, అన్యులు కాదు, యూదులు కాదండి. మెసేజ్లోనే 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపులు ఉన్నప్పుడు ఎలా తెలుసుకుంటామంటే, భక్తే, వారి క్రియలు, వారి భక్తి, వారి సమర్పణ, వారి త్యాగం, వారి ప్రేమ, వారి తగ్గింపు ప్రవక్త చెప్పినట్టుగా ఉన్నాయా అనేది మాత్రం మీరు చూడగలిగితే, అన్నం అంతా పట్టుకోకలేదు, అన్నం ఒక్క మెతుకు పట్టుకుని చాలు, అది ఉడికిందో తెలిసిపోతుంది. కాబట్టి నా ప్రియమిస్తున్నారా, ఇలాంటి సమయంలో మనము ఇంత గందరగోళంలో భార్య భర్తల కోసం చెప్పుకుంటాం చాలా చాలా అవసరం. కాబట్టి నా అంశం చెప్పాను కదా, నీ పొరుగున భార్యను ఆశించకూడదు. చూడండి నా ప్రేమిస్తున్నారా, ఒక మాట చెప్తాను. ఈరోజు దీపాలని ప్రపంచమంతా చేసుకుంటున్నారు. అదొక అన్యుని పండుగ. క్రైస్తవుడికి పండుగలు లేవండి, మనకి ఏ పండుగలు లేవు. యేసుక్రీస్తుని కలిగి ఉంటే గొప్ప పండుగ. ఆయన హృదయంలో ఉన్నంత కాలము ప్రతిరోజు పండుగ, ప్రతిరోజు క్రిస్మస్ మనకి, ప్రతిరోజు ఈస్టర్, ప్రతిరోజు ఆరాధన, ప్రతిరోజు మనం పండగలు ఉన్నాం, ప్రతిరోజు మనం ఉదించుకున్న గొర్రె పిల్లవలే ఉన్నాం, ఉదకతేమన్న గొర్రె పిల్లే ఉన్నాం, బలిర్పించేటువంటి వాడిగా ఉన్నాం, బళ్ళు అర్పణలు అర్పించేవాడిగా ఉన్నాం. కాబట్టి మనకి ఇటువంటి పండుగలు లేవు. అయితే నేను ఎజ్రా దగ్గర వస్తున్నప్పుడు అక్కడ క్రైస్తువులు కూడా బయటకు వచ్చి మా తవ్విళ్ళు అవి కాల్చారు. తెలిస్తే చేస్తారు, తెలియచేస్తామని తెలియదు, కానీ అసలు అది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు కూడా తెలియని పరిస్థితులు ప్రజలు ఉండడానికి గల కారణము బోధ సరైనది లేకపోవడమే. వాళ్ళకి కుడి ఎడమని చెప్పని సేవకులను బట్టే వారు అలా ఉన్నారని వాళ్ళని చూసి బాధపడాలి తప్ప విమర్శించడానికి ఏ అవకాశాలు లేవండి. అసలు చెప్పాలి, వారు ఎందుకు అలా తయారవుతున్నారు? రాఖీ వస్తే రాఖీ కట్టుకుంటారు, దీపాలు వస్తే దీపాలు చేస్తారు, సంక్రాంతి సంక్రాంతి చేస్తారు, ఏ పండుగ వచ్చినా వాళ్ళు చేసేస్తారు. ఎందుకు అలా చేస్తారు వాళ్ళు? అది చేయకూడదని ఎవరు చెప్పాలంటే వారి బోధకులు చెప్పాలి. వాళ్ళ బోధకులు చెప్పరు కాబట్టి వారు అలా చేస్తారు. ఒకవేళ చెప్పినా చేస్తారు అనుకోండి, చెప్పింది వారికి ఏ బోధపడలేదని అర్థం. కాబట్టి నా ప్రియమిత్రులు మీకు చెప్తున్నాను, మనకైతే ఇటువంటి పండుగలు లేవు. యేసుక్రీస్తుని కలిగి ఉండటమే గొప్ప పండుగ. కాబట్టి అనుకోవచ్చు, ఇదేంటండి పండుగ రోజు కూడా పెట్టారని. మా పిల్లలు మా అత్త పిల్లలు అడిగారు, మా పిల్లలు చిచ్చుగుడ్లు అడిగారు. జాగ్రత్త, ఆ పిల్లల కోసం మీరు దిగజారిపోవద్దండి. పిల్లలు మిమ్మల్ని ఉంచేలా చేసుకోకూడదండి. పిల్లల్ని మీరు ఉంచాలి తప్ప పిల్లల కోసం మీరు బెండ్ అవ్వకూడదండి. నో, తల్లిదండ్రులు భార్య భర్తలైన వారు ఖచ్చితంగా మీ పిల్లల నిమిత్తమే మీ దిగజారిపోకూడదు. అంటే పిల్లలు ఏదో కోరతారండి. నేను సహోదరి ఇంటికి వెళ్ళాను, మేము ఎగ్జాక్ట్గా దర్శించగలిగాం. ఇంట్లో టీవీ ఉందన్నమాట. నేను చూశాను, ఇంతకుముందు చూశాను. నాకు టైం వస్తే ఆ లోపల నుంచి ఆ వాంతి వచ్చేస్తే నేను లోపల కక్కేయాలండి. వెంటనే ఆ బ్రదర్ నా పక్కన కూర్చొని చెప్పాను, అమ్మా ఇంత వాక్యం విన్నాం, బాప్తిస్మం, ఈ టీవీ ఏంటి అని అడిగితే, మన మెంటే మెసేజ్ అవ్వదు, ఇంట్లో టీవీ ఏంటమ్మా అంటే, పిల్లోడు ఆ పక్కింటికి వెళ్ళి చూస్తున్నాడండి, అంతే పిల్లోడి కోసం. మరి పిల్లోడి కోసం కొంటే పిల్లోడు నువ్వు కలిసి చూస్తున్నావేంటి? ఏమైనా అంశలా? మనం ఏమన్నా అంశ అంట పాలు నీళ్లు కలిపేద్దంట, పాలే తీసుకుని నీళ్ళు వదిలేస్తుందంట. అది ఎంతవరకు నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం అంశం అనేది అంశమే కాదు అసలు, దాన్ని పోల్చుకోవద్దు అసలే. కాబట్టి నేను చెప్తున్న పేర, భార్యాభర్తలని మీ ఇళ్లలో భర్త భార్య విశ్వాసులు అయితే మీ ఇంట్లో టీవీ ఉండకూడదండి. దర్శలు అంతే.
ఒకవేళ పిల్లల కోసం అనుకోండి, ఈరోజు ఆ పిల్లవాళ్ళు పక్కింటికి వెళ్తాను చెప్పి తీసి పెట్టామనుకోండి, రేపొద్దు నా పిల్లవాడు ఇంకా 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 పిల్లలు చెడిపోతారండి. పిల్లల కోసం టీవీ పెట్టే మాట మెసేజ్ల విశ్వాసులు మాట్లాడకూడదు. పిల్లల్ని ప్రముఖ శిక్షలోను బోధలోను పెంచాలని బైబిల్ బోధిస్తుంది. ప్రముఖ శిక్షలో పెంచడానికి బదులు వారిని తీసుకెళ్ళి సాతానుక కార్యాల్లో పెంచడం అనేది కరెక్ట్ కాదండి. ఏ తల్లి ఏ తండ్రి అంతగా దిగజారిపోకూడదని మీకు తెలియజేస్తున్న పేర. పిల్లలకి అవసరమైతే వాళ్ళకి కావలసిన తిండి పెట్టండి, బట్టలు కొనండి, ఏం కావాలో ఇవ్వండి, కానీ టీవీ మాత్రం వారు అడిగితే కొనివ్వకండి. ఎందుకంటే పిల్లలు అడిగినది సరైందా కాదా అని ఆలోచించవలసిన బాధ్యత ప్రతి తల్లి మీద తండ్రి మీద ఉంటుంది. ఇప్పుడు అదే పిల్లవాడు నాకు అగ్ని కావాలి, దాన్ని పట్టుకుంటాను అనుకోండి, ఏం చేస్తారండి? కొంటారా అగ్ని? మంట కొంటారా? నేను ఆ మంటలో చేయబెడతాను, డాడీ నాకు కొను, అమ్మ నన్ను కొను అని అనుకోండి. పిల్లవాడి కోసం ఆ మంట తీసుకొచ్చి పెట్టావు అనుకో, వాడు దాంట్లో కాలిపోతాడని తెలుసు కాబట్టి నువ్వెన్నడా పని చేయవు. అది ఎలా సత్యమో టీవీ కూడా కాల్చేస్తుంది మనిషి. అసలే ప్రవర్తన టీవీ అంట దెయ్యం అంటండి. టీవీ కూడా దెయ్యం. మనం సాధారణ సబ్జెక్ట్ చెప్పుకున్నాం, అందులో కూడా టీవీ ఒక సబ్జెక్ట్ ఉంది. ఎందుకంటే టీవీ దెయ్యము అనే ఒక అంశం మీద ప్రవచించారు. కాబట్టి మెసేజ్ చర్చిలో భార్యాభర్తలు రక్షించబడి ఉన్నటువంటి పిల్లలకి దయచేసి ఆ దెయ్యాన్ని ఇప్పుడు కూడా తీసుకురావాల్సిన బాధ్యత. ఇంకోటి, పండుగలు కార్యక్రమాలు వీటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు, వాటికి దూరంగా ఉండాలని కోరుతున్నాను పేర. దానికి ఒక వాక్యం మీకు చదివిస్తున్నాను పేరు. గల్తీ రాసిన పత్రిక చూడండి, ప్రియమైన శ్రోతలు, 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములను అంటే నెలలు కదా, ఏంటండి, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అంటే ఇక్కడ ఆచరించమంటున్నాడా వద్దంటున్నాడు ప్రవక్త అంటే పౌలు గారు. ఏమన్నాడు? మీ విషయమే నేను పడిన కష్టం, అంటే ఆ సేవకుడు వారి విషయంలో కష్టపడి వాటన్నిటిని బోధించాడు. ఈరోజు కూడా మీకు కష్టపడి బోధిస్తున్నప్పుడు దాన్ని పక్కన పెట్టకూడదు. ఆ బోధ ప్రకారంగా మనం నడుచుకోవాలి. అది మీకు ఎంతో సహాయపడుతుంది. కాబట్టి మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో. అంటే పండుగలు వద్దు, ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా ఉండొద్దు అని ఆ సేవకుడు కష్టపడి చెప్పాడు. కాబట్టి మీరు అలా చేస్తే వ్యర్థమైపోద్ది అన్నాడండి. ఏ సేవకుడు కూడా తన బోధ వలన సంఘం పాడైపోవాలని కోరుకోడు, కానీ తన బోధ వలన సంఘం బాగుండాలని, లేకపోతే భార్యాభర్తలు బాగుండాలని, ఫ్యామిలీ బాగుండాలని, యూత్ బాగుండాలని కోరుకుంటున్నాడు. తర్వాత పౌలు గారు కూడా అది. కాబట్టి మనకి దినములు ఒకటి చెడ్డది ఒకటి మంచిది అనేది లేదండి. మీకు చెప్తాను పేర, సంఘ శాఖలు మరియు లోకము నమ్ముతుందనమాట. మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, తర్వాత శనివారం మంచిది కాదు, లేకపోతే ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు అంటారు పిల్లలు. సంఘ శాఖలు ఇతరులు కూడా ఎవరు అన్యులు. కానీ మెసేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రము ప్రతి దినం మంచిదని చెప్తున్నాను. ప్రతి దినం మంచిదే. మనకి ఎటువంటి ముహూర్తాలు లేవు, ఎటువంటి ఆచారాలు లేవు. ఎందుకంటే ముందు మనము ఇక్కడ నేర్చుకోగలిగితే పిల్లలకి మాత్రం భవిష్యత్తు కూడా అదే చెప్తాము. కాబట్టి భార్యాభర్తల మధ్య ఇది స్టార్ట్ అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా కఠినంగా ఉంటే పిల్లలు కూడా అదే విధంగా ఎదుగుతారు. దేవునికి స్తుతి కలుగాక. మనం ఎంత మాత్రమో పిల్లలకి కావాల్సినవన్నీ ఇవ్వచ్చు, కానీ ప్రవర్త వద్దన్నది మాత్రం దయచేసి మీరు చేయవద్దు. మెయిన్ ఒక పాష చెప్పట్లేదు, ఒక ప్రవక్త చెప్తున్నాడు, అటువంటి వాటిలో పిల్లల్ని పెంచవద్దని చాలా స్పష్టంగా చెప్పాడన్నమాట. కాబట్టి నా ప్రియమస్తులారా, అలాంటి చెప్పినప్పుడు కొంతమంది అభ్యంతరం పడి కూడా సంఘాల నుంచి వెళ్ళిపోతారు. అలాంటి చెప్పినప్పుడు వాళ్ళ పిల్లల నిమిత్తమై సంఘాన్ని, సమాజం నుంచి కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినామండి. నేను వాడిని బతిమాల అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పిల్లల కన్నా ఎక్కువ దేవుడు ఎక్కువ అనుకున్నవారు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతారు. ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలకన్నా దేవుడు నాకు ఎక్కువండి, నా పిల్లలకన్నా సేవ ఎక్కువండి, నా కుటుంబం కన్నా సేవ ఎక్కువండి. దానికోసం ఇంటి వైపు కాదు కానీ సంఘం సేవ వైపు చూస్తూ ఉంటాం, దేవుని వైపు చూస్తూ ఉంటాం. ఆ విధంగా మనం ప్రేమించినంత కాలము మనం బాగానే ఉంటుంది. దేవునికి మనకి మంచి సంబంధం ఉంటుంది. పేర లోకం ఏమని చెప్పుకోవడం అనవసరం. దేవునికి మధ్య మంచి రిలేషన్ ఉందా లేదనేది వ్యక్తిగతమైన కార్యం అండి. మనం భూమి మీద ఉన్నప్పుడు తృప్తిగా
తృప్తిగా ఉండే ఆ జీవితం కలిగి ఉంటే చాలు. మనకు తృప్తి అంటే దేవుణ్ణి నేను తృప్తిపరిచానని తృప్తి నీకు ఉంటే చాలు. నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యం పొందుకుంటావు. దేవునికి స్తుతి కలగాక. ఇకపోతే నెలలు పెళ్ళవని పెళ్లి చేయని కలిగి ఉండు. కానీ ఈ మాసములు అనేవి అంటే మాసాడం అని కొన్ని నెలలు ఉంటాయి. కొన్ని నెలల్లో అత్తగారితో చూడకూడదు, గడపతో కూడా ఉంటాయి. ఇలాంటి ఆచారాలు మనకు లేనే లేవు. ఇవి మనం అందులో ఎంత మాత్రం కూడా ఇష్టపడటం లేదు. ఎందుకంటే అది లేనిది కాబట్టి లేని దాన్ని అంత ఎక్కువ చేసుకోవద్దు, ఎక్కువ నమ్మవద్దని తెలియజేస్తున్నారు. దేవునికి స్తుతి కలుగాక. ఉత్సవకాలములు, సంవత్సరములు ఇలాంటివన్నీ వేరైపోవాలి. ఇంకొక వాక్యం కూడా మీకు చెప్పబోతున్నాను. ఆమోస్ గ్రంథం అనుకుంటున్నాను. చూడండి, చిన్న పండుగ కోసం ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. సరిపోతుంది. దేవుడు పండుగలను అసహించుకుంటాడు. ఇశ్రాయేలు మధ్య చాలా పండుగలు ఉన్నాయి. ఆయన చెప్పినట్టుగా చేసే పండుగ వేరు, ఆయన చెప్పకుండా చేసే పండుగలు వేరు. కాబట్టి ప్రేరా ఆ పండుగలన్నీ వాటినన్నిటి కూడా దేవుడు ఏం చేశాడంటే అసహించుకున్నాడు. ఈరోజు క్రైస్తవుల మధ్య జరిగే పండుగలు ఏమీ లేవండి. మెసేజ్లో ఏ పండుగలు లేవండి, ఏ ఆచారాలు లేవండి, ఏ దినముల ఆచారములు లేవు. దయచేసి మీరు సరిగ్గా వినండి. రేపు రోజున మళ్ళీ ఈ దినం మంచిది కాదు, ఆ దినం పాస్టర్ గారు ఈ ముహూర్తం ఆ రోజు ఈ రోజు పెట్టండి, ఆ రోజు పెట్టండి, ఈ రోజు మంచిది కాదు అనే విషయాలు నా దగ్గర రాకూడదు. ఎందుకంటే నేను వాటిని బోధిస్తున్నప్పుడు, నేను దాంతో నిలబడినప్పుడు, మీరు దాంతో కూడా నిలబడినప్పుడే మనం కలిసి నడవగలుగుతామండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి మరి ఈ పండుగల నుంచి మనం కాపాడుకుంటమే కాదు, మన పిల్లలు కూడా కాపాడుకోవాలి కదా. కాబట్టి ఈరోజు టీవీ అడిగడి తెచ్చాం అనుకోండి, రేపు ఇంకో రోజున ఇంకోటి అడుగుతాడు వాడు, ఇంకోటి అడుగుతుంది ఆమె. ఆ తర్వాత నేను రాఖీ కట్టించుకున్నాను అంటాను, లేదా నేను పప్పుకి వెళ్తాను, లేదా నేను కప్పుకి వెళ్తాను, లేదా నేను డాన్స్ చేస్తాను, నేను ప్యాంట్లు వేసుకుంటాను, నేను జుట్టు కట్ చేస్తాను, నేను రంగు వేస్తాను. ఇక ఒకటి స్టార్ట్ అయ్యిందంటే సోదరులారా, ఒకదానికి వంగావంటే ఇక అన్నిటికీ వంగలుస్తుంది. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, కాబట్టి మన పిల్లలు కలిగి ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులైన వారే ముందు దీన్ని జాగ్రత్తగా సీరియస్గా తీసుకోవాలన్నమాట. సో భార్య భర్తలు విశ్వాసులైతే, మెసేజ్ విశ్వాసులైతే వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటుంది. ఒకవేళ టీవీ ఇంట్లో మీరు ఉంటే కనుక వెంటనే కాల్ చేసి అతికెళ్ళిపోండి. ఒకవేళ అద్దిచ్చే వరకు ఇంట్లో టీవీ ఉందనుకోండి, అది మీరు డిస్టర్బెన్స్ పొందకండి, ఇంకో చోటుకి వెళ్ళిపోండి. కానీ టీవీ ఉన్న చోట ఉండొద్దు, టీవీ కొనుక్కుని పెట్టుకోవద్దు. దీనికి మాత్రం దూరంగా ఉండండి. మీరు అనుకోవచ్చు మేము పరిశుద్ధులు, మేము చాలా బాగుంటాం, నిలబడతామండి. చూడండి, తాను నిలిచుని తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని ఎందుకన్నాడండి? పడిపోతారు కాబట్టి. నిన్ను ఆకర్షించేది ఏంటి? ఈ లోకం వైరం, ఈ లోకం యొక్క ఆకర్షణ. కాబట్టి ఆ మ్యూజిక్, ఆ మాటలు, ఆ సంగీతం, ఆ కార్యక్రమాలు నేను లాగుతూనే ఉంటాయి పేరు. అందుకే టీవీ ఉన్న చోట అసలు కాపురాలే ఉండకూడదు. కాపురం ఉన్న చోట, భార్య భర్తలకు కాపురం ఉన్న చోట టీవీ ఉండకూడదండి. ముందు దీన్ని గనక, ఈ దయ్యాన్ని గనక మనం చేయగలిగితే అన్నీ సెట్ అవుతాయి. దేవునికి స్తుతి కలుగాక. ఎందుకంటే సగం పాడు చేసేదే అదే అండి. మనం చూడమని ఎగ్జాక్ట్లీ చూడవు. కానీ తెలుసా, ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఒక సహోదరి గజ్జలు కట్టుకొని ఆమె నాట్యమాడింది. ఆమెకు వాక్యం వచ్చిన తర్వాత వర్తమాన ప్రకారం బాప్తిసం పొంది సంఘానికి వెళ్తుంది, మెసేజ్ చర్చ్కి వెళ్తుంది. మెసేజ్ చర్చ్కి వెళ్తూ ఒక రోజున ఆమె ఎక్కడైతే, ఏ క్లబ్లో అయితే ఎక్కడైతే ఆ గజ్జలు కట్టుకుని డాన్స్ చేస్తుందో ఆ దారిని ఆమె ఒక్కతే వెళ్ళవలసి వచ్చింది. ఒక రోజు ఆమె వెళ్తున్నప్పుడు ఆమె వెళ్తూనే ఎంతైనా మైండ్ అనేది ఉంటుంది కదా, పలానా చోట నేను ఇక్కడ ఉండేవాడిని అనే ఆలోచన ఎందుకు ఉండదు మనిషికి? ఆ సెన్స్ ఉంటుంది అనమాట. ఆమెకు అనిపించింది, ఒకప్పుడు ఇక్కడ నాట్యం ఆడేదాన్ని, ఎవరు నాట్యం ఆడుతున్నారో చూద్దామని ఆగిందంట. ఒకసారి ఆమె గజ్జలు చప్పుడు వినపడ్డాయంట, ఆగిందంట. ఆగి ఆమె జస్ట్ చూద్దామని లోపలికి వెళ్ళిందంట. ఎలా ఆకర్షించిందని తెలిసి ఆమె సౌండ్ అండి, గజ్జల మబ్బులు. ఆమె ఇదివరకు ఏం కట్టుకుంది ఆడిందో ఆ శబ్దం ఆమెకి చూడలేదు. ఆమె ముందు విన్నదండి, జాగ్రత్త. విన్న తర్వాత ఆమె లాగింది లోపలికి. విన్నది వెళ్ళిపోయి ఉంటే బాగుండేది,
కానీ ప్రవక్త అంటాడు, ఆమె అక్కడ నిలబడి విన్న తర్వాత ఆమె నిలబడకుండా ముందుకెళ్ళి పొడిచింది. ఆమె ఇంకా నిలబడినందుకే అది ఇంకా లాగిందండి. సో ఆ శబ్దం పెట్టి లోపలికి వెళ్ళింది, చూసింది, అంతే, ఆత్మ పట్టుకుందంటారు. మళ్ళీ అదే మురుకులో లాగేసింది స్పిరిట్. మళ్ళీ ఆటోమేటిక్గా ఆమె పాత స్థితికి వెళ్ళిపోయింది. ప్రవక్త సొంగి చెప్పాడు, ఆమె ఆ దారిని వెళ్ళకూడదు, ఒక వెళ్ళినా అక్కడ ఆమె నిలబడకూడదు, ఆమె నిలబడిన అక్కడ ఆ శబ్దం వినకూడదు. ఎందుకంటే ఆ శబ్దం ఆమె లాగేస్తుంది. నువ్వు చూడకపోవచ్చు, కానీ శబ్దం తెలుసమే, శబ్దం మైండ్లో బాగా కూర్చుడిపోద్దండి. మనిషి కొందరు మనిషి మాట విన్నప్పుడు ఆ మనిషి మాట లోపల తవ్వేస్తుంది, హృదయాన్ని పిండేస్తుంటుంది. ఆ విషయంలో అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది, నన్ను ఈ మాట నా మాట. అలాగే ఒకప్పుడు ఏమి విడిచిపెట్టామో ఆ మాటలు మళ్ళా రాకుండా చూసుకోవాలి. మీకు తెలియజేస్తాను కదా, ఆ విషయం జాగ్రత్తగా. దేవునికి స్తుతి కలుగాక. పాయింట్కి వద్దాం. నీ పొరుగువని భార్యను ఆశించకూడదని మోషే చెప్పాడు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగాక. దీన్ని బైబిల్ అని చెప్పి చూద్దాం. లేవికాండము 20 అధ్యాయం 21 వచ్చిన వద్దాం. లేవికాండం 20 అధ్యాయము 21 వచ్చిన చదువుతారా? జాగ్రత్తగా వినాలి పేరు. అది చాలా ముఖ్యమైన వాక్య రిఫరెన్స్ అండి. ఇవన్నీ కూడా ఒక భార్యాభర్తలకు సంబంధించినటువంటి రిఫరెన్స్ ఇవన్నీ కూడా చూద్దాం. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము. సరిపోతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక సహోదరుని యొక్క భార్యను చేర్చుకుంటే దేవుని దృష్టిలో అది ఏంటంటే హేయము అన్నాడు. పాత నిబంధనలో ఈ చట్టం ఉందా? అవునండి. ఏంటి ఈ చట్టం అంటే, తన తోటి సహోదరు యొక్క భార్యను అతను చేర్చుకోకూడదు. ఎప్పుడు చేర్చుకోవాలి పాత నిబంధన ప్రకారం అంటే, ఆ సహోదరుడు చనిపోయినప్పుడు, అర్థమైంది మీకు? ఆమె భర్తను కోల్పోయినప్పుడు, ఆమె వెధవరాలు కాబట్టి అప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు అండి. పాత నిబంధన ప్రకారం చెప్తున్నాను నేను. పాత నిబంధన ప్రకారంగా భర్త బ్రతుకుండగా భార్యను వేరొకడు చేర్చుకొనకూడదు. ఆమె చెప్తారా? భర్త బ్రతుకుండగా భార్యను చేర్చుకునే సందర్భాలు ఉన్నాయంటే ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాం. ఆదికాండము చూద్దాం, కొత్త నిబంధన కూడా చూద్దాం, ప్రవక్త చెప్పింది కూడా చూద్దాం. దేవునికి స్తుతి కలుగాక. ఆదికాండము 20 అధ్యాయంకి 2 పేరు. చట్టం ఎవరికైనా ఒకటేనండి. చట్టము ముస్లిమ్స్కైనా, హిందువుడికైనా, క్రైస్తవుడికైనా, మరి పరిశుద్ధుడికైనా, పాపికైనా, దొంగకైనా, దొరకైనా చట్టం ఒకటే. అలాగే బైబిల్ చట్టం కూడా అందరికీ ఒకటేనండి. ఏంటి మనం చెప్పుకున్నాం? నీకు పొరుగున భార్యను ఆశించకూడదు, నీకు పొరుగున భార్యను చేర్చుకోకూడదు, నీ పొరుగున భార్యని తెచ్చుకోకూడదు, నీ పొరుగున భార్యని ఉంచుకోకూడదు అని చెప్పవచ్చు. ఎందుకని? సామెతలు అంటాడు, నీ సొంత కొండలో నువ్వు నీళ్లు తాగు అంటాడు. నీ సొంత భార్య, నీ సొంత భర్త, పొరుగుని భార్య, పొరుగుని భర్తను ఆశించకూడదు. 20 అధ్యాయంకి వచ్చేద్దాం. 20 అధ్యాయంలో మీకు తెలుసు కదా, అబీమెలెకు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ అబీమెలెకు వ్యక్తి యవనస్తుడు, కానీ అక్కడ శారాకి 75 లేక 90 సంవత్సరాలు చెప్పుకోవచ్చు. 90 సంవత్సరాలు ఉన్న ఈ శారా యవనస్తులు చూడటానికి యవనస్తులు కనిపించిందంట. చాలామంది వయసు పెద్దగా ఉంటుంది, చూడటం ఎలా ఉంటారంటే ఇంకెళ్ళి పెళ్లి కాలేదనుకుంటారండి. మా సంఘంలో చాలామంది అలా ఉన్నారు. ఇటు పెళ్ళి అయిందా అంటారు ఆశ్చర్యం. ఎందుకంటే కొంతమంది వయసు కనబడదు, కానీ వయసు వస్తే అంత ఉందా, అంత అందుకోలేదు అంటారు. సో కొంతమంది ఫిజిక్స్ ఎలా ఉంటాయి, కొన్ని యొక్క శరీర నిర్మాణ అవగాహన అలా ఉంటుంది. అయితే నా సోదరులారా, అబీమెలెకు అనే యవనస్తుడికి పెళ్లి చేసుకునిపించింది. సరైన దాన్ని వెతుక్కుంటున్నాడు. అప్పుడు ఆ రోజే ఆ ఊరికి కొత్తగా వచ్చారు, పలానా ఇద్దరు వచ్చారు, అబ్రహాము శారాలు వచ్చారు. అబ్రహాం ముందే చెప్పాడు, ఇదిగో పలానా ఊరు వెళ్తున్నాం మనం, ఆ ఊరిలో చాలా కఠినమైన మనుషులు, నువ్వు చాలా అందమైన దానివి. చూడండి, ఆ మాట అన్నాడు ఆయన. చూడండి, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ మాట ఆయన అన్నాడు. ఎందుకన్నాడంటే,
ఒకవేళ ఆ విధంగా నన్ను చంపి తీసుకుంటారేమో అన్నాడండి ఆయన. దేవునికి స్తుతి కలుగాక. ఎందుకు ఆ మాట అన్నాడంటే నిజంగానే శారా అంత అందంగా ఉంది. వయసు వస్తే 90, చూడటకు మాత్రం చాలా అందంగా ఉంది. నిజంగా కన్నిక వల్లే ఉందన్నమాట చెప్పాలంటే. అప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వెవరు అంటే వాళ్ళు ముందే చెప్పుకున్నారు, నన్ను అడిగితే నీ అన్నని చెప్పు, నన్ను అడిగితే చెల్లని చెప్తాను. వాళ్ళు అన్నా చెల్లులుగా పరిచయం అయ్యారు ఆ ఊరికి అండి. కానీ వీళ్ళు దేవుని దృష్టిలో భార్యాభర్తలు, బైబిల్ దృష్టిలో భార్యాభర్తలు. కేవలం ప్రాణహాని తప్పించుకోవడానికి ఒక అబద్ధం ఆడాడు అక్కడ. ఆయన్ని కాల్పడుతున్నాడు, అది తప్పు అన్నాడు. కాల్పడుతున్నాడు అలా చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వచ్చింది అక్కడ ఆయనకి అంటాడు. సరే, ఆ మాట ఈ మాట రాజుకి వెళ్ళింది. ఏంటంటే తెలుసుకున్నాము, బాగుంది, ఒక ఆమె మన ఊరు వచ్చింది, చక్క అందంగా ఉంది, బాగుంది, రాణిగా చేసుకోవచ్చు అని అభిమేలు దగ్గర వాడు చెప్పడం జరిగింది. అభిమేలకి ఏం చేశాడు, వెళ్ళి ఇక ఆమె తీసుకొచ్చేయండి అన్నాడు. తీసుకొచ్చేసారు. ఆమెను తీసుకొచ్చిన తర్వాత గదిలో పెట్టారు. ఆమె రెడీ అవ్వమన్నారు. ఈయన రెడీ అవుతున్నాడు. ఈయన పెళ్లి కొడుకు రెడీ అవుతున్న సమయంలో దేవుడు తను ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమన్నాడు చూద్దాం. చూడండి 23వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయినను రాత్రి వేళ దేవుడు సప్పున మందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు ఎంట చేర్చుకున్న స్త్రీ. 2వ వచనం కూడా మనం చెప్పుకుని 2వ వచనం చదువుదాం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెని చెప్పాను గనక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడండి. పొరుగువాని భార్యను చేర్చుకునవద్దు అనే ఆజ్ఞ ఇక్కడ అతడు ఆజ్ఞను నెరవేర్చట్లేదు, కానీ ఆజ్ఞను వ్యతిరేకంగా వెళ్తున్నాడు ఆ వ్యక్తి. అయితే ఇతనికి ఆ విషయం తెలియదు. ఏది, ఈమెకు పెళ్లి కాలేదు అనుకుంటున్నాడు. ఎవరికి? ఆమె పెళ్ళి 90 సంవత్సరాలు అయిపోయింది. పెళ్లి కాదనుకుంటున్నాడు. ఆమెకు 90 సంవత్సరాలు అండి. అలా అనిపించింది ఆవిడికి. ఎంక్వైరీ చేశాడు. అన్న చెల్లని తెలిసింది. సో చెల్లి కాబట్టి ఏమండి తీసుకొచ్చాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు. అప్పుడు ఇక్కడ గమనించండి 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు సప్పున మందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు ఎంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య అని చెప్పి, దేవుడైతే నిజం చెప్పేశాడండి. మనం ఎన్ని అబద్ధాలు ఆడినా దేవుడు మన అబద్ధాలు పక్కన పెట్టి నిజమే కక్కిస్తాడండి. నేను ఎరగను అని 3 సార్లు అన్నాడు. ఎవరు అన్నాడా? తర్వాత పశ్చాత్తపడిపోయాడు. అలా అన్నందుకు ఏడ్చేసాడు. అబద్ధం అతను ఆడినాను సోదరులారా, దేవుడు మాత్రం దాన్ని కొండ పగలగొట్టినట్టుగా దాన్ని బయలుపరిచాడు. ఇక్కడ అబ్రహాం అబద్ధం ఆడినప్పటికీ దేవుడు ఇక్కడ అబద్ధం మాట్లాడదు, కానీ ఆయన నిజమే చెప్తున్నాడండి. అబీమెలెకు చెప్పాడు డైరెక్ట్గా, నువ్వు ఎవరైతే ఇప్పుడు రాత్రి పెళ్లి చేసుకోబోతున్నావో, ఎవరి వద్దకి తెలబోతున్నావో ఆమె పేరు శారా, ఆమె ఒకరికి భార్య మాత్రం కాదు, ఆమె ప్రవర్తక భార్య అని కూడా చెప్పాడు. కండ్లు నమ్మని అతనికి భయం వేసినాడు. అతను నీతిమంతుడు కాబట్టి, కొద్ది గొప్ప భయభక్తులు కలవాడు కాబట్టి వెంటనే అన్నాడు, నేను ఆ పని చెయ్యలేను, ఆ విషయం నాకు తెలియదు అని ఒప్పుకున్నాడు అండి. అంటే అతను తెలియజేస్తున్నాడా? మరి తెలియచేసేవాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మనం తెలియక చేసేవాడిని దేవుడు కూడా క్షమిస్తాడండి, కానీ తెలియచేసే మాత్రం దేవుడు క్షమించాడు. కాబట్టి ఈ వ్యక్తి తెలియదు కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు చెప్పాడు అతనికి. అంటే ఉదయం చెప్పాలంటే దేవుడు ఆమెని కాపాడుతున్నాడంటే ఎస్ కాపాడుతున్నాడు. ఈరోజు దేవుని యొక్క వధువును కూడా దేవుడు అలా కాపాడుతాడు. కాపాడలేదంటే అలా వధువు కాదండి, విత్తనం లేని వాళ్ళు. కాపాడబడతామంటే దేవుని యొక్క వధువు అండి. పర్య పురుషునిద్దకి, పర్య సంఘకి, పర్య సంఘాన్ని పోకుండా దేవుడు ఆ వధువుని ఆయన అలా కాపాడుతాడంటే అందరూ శారాలు కాదండి, శారాలు మాత్రమే, అనగా విత్తనం గలవారు మాత్రమే కుమారి అబ్రహాం యొక్క భార్యని దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు కొంతమందిని కాపాడుకుంటున్నాడండి. సో ఏం చెప్పాడంటే, ఆల్రెడీ పెళ్ళయింది, ఆమెకు భార్య, జాగ్రత్త, నువ్వు ఈ పని చేసావా, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. చదవండి 6వ వచనం. అందుకు దేవుడు, అవును
యథార్థ హృదయముతో దీన్ని చేసేదని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా. అంటే ఏంటి? ఇప్పుడు ఒకని భార్యను చేర్చుకున్నా, ఒకని భార్యను ఉంచుకున్నా, ఒకని భార్యని పెళ్లి చేసుకున్నా దేవుని దృష్టిలో ఒకటి హేయమని ఇందాక చదివాం. ఇక్కడేముంది తెలుసా అండి? పాపం అని కూడా ఉందండి. ఒకటి హేయము, లేవికాండము 20:21 వచ్చిన ప్రకారంగా అది హేయము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాపము. అంటే దీన్ని దేవుడు సపోర్ట్ చేస్తున్నాడంటే నో, సపోర్ట్ చేయడం. దేవునికి స్తోత్రం కలుగాక. నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా అంటే ఎవడైతే ఒకనికి పెళ్ళైన భార్య అని చేర్చుకున్నా, ఉంచుకున్నా, ఒకసారి చెడిపినా, ఒకసారి కలుసుకున్నా, ఒకరి భార్యతో తిరుగుతున్నా, ఒకరి భార్యను ఉంచుకుంటున్నా, ఒకరి భార్యను చేర్చుకుంటున్నా, ఆ భార్యకి భర్త ఉండి తెలుసు కూడా ఆ భర్తను పక్కన పెట్టి చేతకనబడి పక్కన పడేసి భార్యను లాక్కున్నాడంటే దేవుని దృష్టిలో వాడు దేవునికి విరోధంగా పాపం చేస్తాడు. పాపమే కాదు, దేవునికి అది హేయము. ఈ మాటకు వస్తే జోసెఫ్ చూడండి. యోసేఫ్ ఈ భవనములన్నీ నాకు ఇచ్చాడు నిన్ను తప్ప, అది కూడా నువ్వు అతని భార్యవు కాబట్టి. అంటే యోసేఫ్ ఎంత కరెక్ట్గా ఉండి చూడండి. అన్ని హక్కు ఉన్నాయి. ఆ భవనం పైకి వెళ్ళగలడు, కిందకి రాగలడు, అన్ని బెడ్రూమ్ తిరగలడు, అన్ని హాల్ తిరగలడు, అన్ని ప్రాంతాలు తిరగలడు. స్వతంత్ర స్వేచ్ఛ ఆ పోతిఫర్ అతనికి ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చాడు కాదని చెప్పి ఇష్టాస్థానంగా యోసేఫ్ వెళ్ళిపోలేదండి. అంత మాత్రం కాదు, అసలు ఇంట్లో ఏముందో లేదో కూడా నా యజమాని తెలియదు, అంత నన్ను నమ్మాడు అతడు. కాబట్టి ఇప్పుడు యోసేపు తప్పు చేసిన పోతిఫర్కి తెలియదండి. ఎందుకంటే ఇద్దరు కమ్ముకైతే ఇక్కడ భార్య ఈ చెడిపోయిన స్త్రీ మరియు ఒకరి భార్య ఈమెను మరి ఈ పెళ్ళికైన వాడు కలుసుకుని అనుకోండి, ఈ విషయం కనుక వాడి దగ్గర వెళ్ళకుండా వెళ్ళి మెయింటైన్ చేయగలరు. అంతేకాదు వాడిని చంపైనా బతకగలరు. కానీ దేవుని దృష్టిలో అది పాపమని యోసేపు ముందు తెలుసండి. ఆ బతుకు కన్నా దీన్ని తప్పించుకోవడం మంచిదని చెప్పి యోసేపు పారిపోయాడు తప్ప అవకాశం వచ్చింది కాదా అని ఎవరికి తెలియకుండా తప్పు చేసేటువంటి వ్యక్తి యోసేపు కాదు. ఎంత వాక్యం తెలిసిన తర్వాత మనం ఎలా చేస్తామండి? అసలు ఇక చేసిన ఎలా సమాజం తలెత్తి బతకగలుగుతాం? మీకు తెలుసా, ఒక్కని యొక్క ప్రవర్తన అంట ముఖం చూసి చెప్పచ్చు. అతను తప్పు ముఖం కనిపిస్తుంది. తెలిసే మీకు విషయం ఎలా అనొచ్చు? మీరు చూడండి, అక్కడ ముఖం మార్చు కూర్చున్నాడు కయ్యను అనమాట. ఆయన వచ్చి అన్నాడు, ఎందుకు నువ్వు ముఖం మార్చుకున్నావు, ఎందుకు కోపగిస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు అన్నప్పుడు వాకిట వాడి పాపం పొంచి ఉందన్నాడు. వాడు చేసిన తప్పు పాపము వాడిని వెంటాడుతుంది. మీకు తెలుసా, నేను చేసినా మీరు చేసినా అలాంటి చెడుకలు చేస్తే జీవిత కాలం అది మన వెంటాడుతుందండి. వ్యక్తిగతంగా అది వెంటాడుతుంది. నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు, కానీ నీకు మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా చంపేద్ద నిలువెళ్ళది. నువ్వు సొసైటీలో బతకలేవు, ఉండలేవు, కుటుంబంతో ఉండలేవు, భార్యతో ఉండలేవు, పిల్లలతో ఉండలేవు, సంఘంతో ఉండలేవు. ఒక ప్రత్యేకంగా ఒకలా అయిపోతావు అనమాట. ఏంటి ఇలా అయిపోతున్నావు అని 10 మంది అడుగుతారన్నమాట. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు మనిషి అండి. ఆఖరికి షూషెడికి పోతాడు మనిషి. ఎందుకంటే అది వెంటాడుతుందండి, మామూలుగా. యోసేపు కరెక్ట్ పర్సన్ కాబట్టి అవకాశం ఉన్నాను, పొరుగుని భార్య నాశించుకోవడం వాక్యం తెలుసు కాబట్టి, అతనికి ఆజ్ఞలు తెలుసు కాబట్టి ఆజ్ఞను ప్రకారముగా దేన్ని నాశించకుండా యోసేపు నిలబడ్డాడండి. ప్రైజ్ గాడ్. ఆమె చెప్తారా? ఒకసారి ప్రవక్త బ్రెండం ఒక దేశం వెళ్ళాడు. వాక్యాలు అయిపోయినాయి, మీటింగ్స్ అయిపోయినాయి. ఆ మీటింగ్స్కి ప్రవక్త భార్య పిల్లలు తీసుకెళ్ళేది. కొన్ని సందర్భాలు తీసుకెళ్ళేవాడు, కొన్ని సందర్భాల్లో తీసుకెళ్ళేవాడు కాదు. కావాలని కాదు, కానీ సందర్భం బట్టి. ఒకరోజు నా భార్య పిల్లలు విడిచిపెట్టాను. మీటింగ్ చాలా దూరం వెళ్ళాడు. చాలా దూరం అంటే కొన్ని సముద్రాలు దాటి అవతలికి వెళ్ళాడు విమానం మీద. అక్కడ ఒక భార్య, ఆల్రెడీ పెళ్ళైన ఒక భార్య వచ్చి అంటుంది, బ్రెండం ఈ రాత్రి నాతో ఎందుకు ఉండకూడదు? నీ భార్య లేదు కదా, నీ భార్య చూడదు కదా, నీ భార్య తెలియదు కదా. డైరెక్ట్గా వచ్చి అడిగిందండి ఆమె. ఎవరి? ప్రవక్త బ్రెండం అని అడిగింది. ఈ రాత్రి నువ్వు నాతో ఎందుకూడదు? ఉండొచ్చు కదా, నేను స్వేచ్ఛ ఇస్తాను, నీ సుఖం ఇస్తాను, నువ్వు వెళ్ళకుండా వాడుకోవచ్చు, నన్ను నీ ఇష్టం, ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు ఈ రాత్రి నాతో గడిపాను. ప్రవక్త బ్రెండం అన్నాడు, నేను ఈ రాత్రి నీతో గడిపి నీ ఇంటికి వెళ్ళి నా భార్య చెప్పిన నేను అలాంటి వ్యక్తిని కాదని నా భార్య నమ్మదన్నాడు. అంటే గడిపి వెళ్ళిన ఉద్దేశం అక్కడ కాదు 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 నా ఉద్దేశం అది కాదు. నేను నీతో ఈ రాత్రి గడిపినాను, ఇంటికి వెళ్ళినాను, నా భార్యకి చెప్పినాను, నన్ను నా భార్య అస్సలు నమ్మదు.
నువ్వు అలాంటి వ్యక్తి కాదు పిల్లి, నీ సంగతి నాకు తెలుసు, నువ్వేడో నాకు తెలుసు, నువ్వు దేవుని సేవకుడివి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివి, నువ్వెన్నడూ ఆ పని చేయవు అంటది. అలాంటి నేను ఎలా మోసం చేయగలంటది. మాట నేను చదివినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా నా ఒళ్ళంతా రోమలు లేచిపోయింది. అంటే ఇలాంటి సేవకుడు ఈ రోజుల్లో ఉన్నాడా? నాకు అంతకుముందు సేవకుల కోసం అవగాహన లేదండి. సరే, కానీ ప్రవక్త కోసం చదివినప్పుడు ఇలాంటి సేవకుడు ఉన్నాడా అని అనిపించింది. తొలి దినాలు ఆ మాటకి నాకు ఒళ్ళంతా రోమలు లేచిపోయినట్టు. అది ఎందుకో చదువుతుంటే నన్ను ఆత్మ ప్రేరేపించింది. ఆ మాట అన్నాడు, ఇలాంటి నమ్మకమైన భార్య విడిచిపెట్టి నేను పాపం చేయగలను, కాబట్టి నన్ను నమ్మే భార్య నేను మోసం చేయాలంటున్నాను. ఈరోజు నేను నమ్మే భార్యను మోసం చేయను. నేను నమ్ముతున్న భార్యని, ఆమె ఎవరు తెలుసా? సామెత ప్రకారం ప్రియమైన లేడీ, దుప్పి అన్నాడండి. నీ సొంత కుండలో నీళ్ళు తాగన్నాడు, నీ పొరుగువాడిని ఎందుకు ఆశిస్తున్నాడు అంటాడు. కాబట్టి పురుషులారా, ఇక్కడ యోసేపు ఎలాగున్నాడు, మన కాలంలో నా ప్రవక్త లేక మన ప్రవక్త అలాగ ఉన్నాడే చెప్పడానికి సందేహించడం లేదండి. మనం ఎందుకు అలా ఉండకూడదు? ఎందుకు మనం యోసేపుని తీసుకోకూడదు? ఎందుకు మనము ప్రవక్త బ్రహ్మం యొక్క జీవితంలో అలాంటివి తీసుకోకూడదు? అంటే అనగా అలాంటి ఎదురైనప్పుడు ప్రవక్తలు ఎందుకు ప్రవర్తించకూడదు? మనం బాప్తీసం లోబడ్డాం, ప్రవక్త ఉన్నాడు లోబడ్డాం, ప్రవక్త ఫ్యామిలీ ఉంది లోబడ్డాం, ఈ కాలంలో ప్రవక్త ద్వారా చెక్కబడిన వధువుగా ఉండక ఇష్టపడుతున్నాం. అలాంటప్పుడు ప్రవక్త జీవితం జరిగిన సంఘటనలు మనకి ఎదురైనప్పుడు మనం కూడా ప్రవక్తలు ఎందుకు ఉండకూడదు అనేది నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రవక్తకి అవకాశం రాలేదండి, చాలా సందర్భాలు అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇలా చెప్పాడు. ఒకసారి అయితే ఆయన శాండ్విచ్ తింటున్నాడు. శాండ్విచ్ రొట్టె మధ్యలో ఉండేటువంటి ఒక మాంసం అన్నాడు. శాండ్విచ్ తినడానికి ఒక చిన్న షాప్కి వెళ్తాడు. అదే షాప్ అంటే ఒక పబ్ లాంటిది అనమాట. అక్కడ ఒక ఆమె డాన్స్ వేస్తుంది. ఆ దేశాల్లో ఈ కామన్నే, అంటే లేడీ డాన్స్ వేస్తారు, పాటలు పాడుతూ ఉంటారు, డాన్స్ చేస్తుంటే కూర్చుని టేబుల్ తింటూ ఎంజాయ్ చేస్తారు అనమాట. ఆ డాన్స్ చేస్తున్న స్త్రీ డాన్స్ చేసుకుంటూ ప్రవక్త కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చిందండి. చేయబట్టుకుని నాతో డాన్స్ చేయొచ్చు కదా రా అన్నాడు. దాంట్లో లాగుతుందండి. ఎవరిని? ప్రవక్తనే. ప్రవక్త ఎన్నడూ ప్రవక్తని చెప్పుకోడు, సేవడని చెప్పుకోడు. ఒక కామన్ మ్యాన్లా సాధారణమైన మనిషిగానే ఉన్నాడండి ఆయన. దేవుడు ముఖాముఖిగా మాట్లాడినాను, అతని ద్వారా అద్భుతం జరుగుతున్నాను, బైబిల్ ఒక మర్మలు బయటకు వస్తున్నాను. ఏనాడు ప్రవక్తలో ఒక ప్రత్యేకత, హోదా, అయితే గర్వము, అహంకారము, బాసిరికం అంటే యజమాని తత్వం అనేది ప్రవక్తలో నేను ఎన్నడూ చూడలేదు. చదివిన దాంట్లో నాకు ఎన్నడూ కనిపించలేదు. ఆయన చాలా దీనుడండి, ఆయన చాలా సాత్వికుడండి. ఆయన చూసి నేర్చుకోవాలండి ఈరోజు సేవకులైన మేమందరం కూడా. ఆమె డాన్స్ ఏమంటుంది తెలుసా? ఏమన్నా, నేను నీతో డాన్స్ చేయాలంటే ఒక కండిషన్ అన్నాడు. నేను నీతో డాన్స్ చేస్తాను, చేయనని చెప్పలేదు, చేస్తాను, బట్ ఒక కండిషన్, నువ్వు నాతో ప్రార్థనలో కోసేపు ఉంటావు అన్నాడు. మనమైతే సులుగాచుకుని వెళ్ళిపోతాం. కొంతమంది ఉంటారు కాబట్టి మీరు మంచోళ్ళు, మిమ్మల్ని ఏమన్నా, ఎందుకంటే మీకు నాకు తెలుసు కాబట్టి. కొంతమంది ఉంటారు అవకాశం దూకేయడానికి. ఎందుకు అలా అయిపోతారంటే వాళ్ళకి సరైన బోధ సవివరంగా చెప్పనందున ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు చాలామంది ఇలాంటి స్థితికి వెళ్ళిపోతారు. అది తప్పు, అది కరెక్ట్ కాదని వివరించి చెప్పినప్పుడు కొంతమంది తమ ఘటాన్ని కాపాడుకుంటారు, తన శరీరాన్ని కాపాడుకుంటారు, తన దేహాన్ని, దేవుని ఆలయాన్ని కాపాడుకుంటారు. ప్రవక్త ఏమో తెలుసా అండి, నేను నీతో డాన్స్ చేస్తాను, బట్ ఒక కండిషన్, నేను నాతో కొద్దిసేపు నువ్వు ప్రేయర్లో గడపాలంటే. ఆమంటది, నేను నీతో ప్రేయర్లో గడిపితే నా గతమంతా చెప్పేస్తాను నువ్వు అని పారిపోతా. ప్రేయర్లో కనుక గడిపిందనుకోండి, ఆమె ఎటు నుంచి ఎటు తిరిగిందో, ఎక్కడికి వచ్చిందో మొత్తం అని లిస్ట్ అంతా చెప్పేస్తాడండి, డేట్తో సుద్దా. ఆ రోజు, ఆ రాత్రి, ఆ గడియ, ఆ నిమిషం, ఆ క్షణం ఎలా ఉన్నావు, ఏం చేసావు, అవన్నీ లిస్టులా ఇంకా లిస్ట్ వచ్చేద్ది అనమాట నాయనలోంచి. ఆమె ఆ విషయం తెలుసుకుని అక్కడి నుంచి పారిపోద్దండి. మరి దిగిలేదు అనవసరంగా దగ్గరికి అవసరమా? అలాంటి వాడు తెలిసిన తర్వాత అవసరం అంటే పడగొట్టడానికి దెయ్యం చేసే పని, పడగొట్టడానికి, వంచడానికి. కానీ ప్రవక్త ఎక్కడ ఆయన స్త్రీ దగ్గర పడిపోలేదు, ఆయన ధనం దగ్గర పడిపోలేదు,
ఆయన ధనం దగ్గర, పేరు ప్రఖ్యాత దగ్గర పడిపోలేదండి ఆయన. మనీ, ఉమెన్, ప్రాపర్టీ. రోజు మీద ఆ మూడు మనం ఇప్పుడు చెప్పుకుందాం. మరి మాకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రార్థన చేయండి. చూడండి, ఆయన ఆ మూడిట్లని జయించినాడండి. అలాంటి గొప్ప దైవజనుని మనం కలిగి ఉన్నాం. గర్వకారణం నేను చెప్పాలండి. నా సేవకి, మన పరిచర్యకి, మనకు ముందు ఒక మంచి దైవజనుడు మాదిరిగా ఉండటం అనేది చాలా ఆశీర్వాదకరం నాకు, నీకు, మనందరికి కూడా. దేవునికి స్తుతి కలుగాక. సో ఐ లైక్ ప్రాఫిట్. నేను ప్రవర్తన చాలా ఇష్టపడతాను. ప్రవర్తన ప్రేమించినట్టుగా దేన్ని ప్రేమించలేని ఎవరు. ఆ ప్రవర్తన స్థాయికి ఏ సేవకుని తీసుకున్నాను నేను, ఆయనదే. నువ్వు కూడా అలాగే ఉండు. దేవునికి స్తుతి కలుగాక. ప్రవర్తనని, పాస్టర్ని ఏక్కులుగా చేయడానికి ఎవ్వరికీ అర్హత లేదండి. పాస్టర్ ప్రవక్త ఏక్కులు కాదు, సమానము కాదు. పాస్టరే, ప్రవక్తనే. ప్రవక్త స్థాయికి పాస్టర్ ఎన్నడూ ఆ టార్గెట్కి వెళ్ళాడండి. అసాధ్యం. పిల్లేళ్ళు చూపులుగా ఎన్నడూ మారలేదు. దాని స్థానం దాందే, దీని స్థానం దీని. కానీ మనం తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ పెట్టామనుకోండి, చూడటానికే ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి ఏ పాస్టర్ని ప్రవక్తతో సమానంగా ఎంచవద్దు. ఈవెన్ నువ్వు కూడా ఎంచవద్దు. ఆయన అక్కడే ఉంచండి, ఆ స్థానంలో. ప్రైజ్లో దేవుని మహిమ కలుగాక. ఈరోజు ఆ ప్రవక్త విలీనమైనాము. సేవకులందరికీ, ప్రైజ్ గాడ్, విశ్వాసులందరికీ, పెద్దలందరికీ, భార్యాభర్తలందరికీ, కుటుంబాలందరికీ గొప్ప మాదిరిగా ఉన్నాడని నేను చాలా గర్వకరంగా చెప్పుకున్నాను. పేరు దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఆయన ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తే తెలుసండి, ఆయన దాని నుంచి ఆశించలేదు అంట. ప్రవక్త బ్రహ్మ ఆశించలేదు, బైబిల్ యూసేఫ్ ఆశించలేదు. కానీ అబీమెలెకు కావాలని పనిచేయలేదు, కానీ తెలియజేశాడు. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత అబీమెలెకు ఎంత వినయంగా లోబడ్డాడు తెలుసా మీకు? వెంటనే ఆ కార్యం చేశాడండి. దేవుని గద్దింపుకి వెంటనే లోబడ్డాడని పేరు. దేవుని గద్దింపు అనేది ఒక సేవకుల నుంచి రావచ్చు, ఒక ప్రవక్తల నుంచి రావచ్చు, లేక ఒక వాక్యం నుంచి రావచ్చు, ఒక పాటల నుంచి రావచ్చు, లేకపోతే ఒక పదం నుంచి రావచ్చు. ఏ విధంగా దేవుడు గద్దిస్తాడు పేరు. ఆ గద్దింపుకి లోబట్టం అనేది ముఖ్యమైనది. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, దావీదు ఉన్నాడు. దావీదు తెలుసు ఈ వాక్యం, నీ పొరుగున భార్యను ఆశించకూడదని. అందుకే తెలియక ఏం చేశాడు దావీదు తెలిసే చేశాడు ఆ పని. ఏంటంటే ఎవరవుతాడు, ఒరియా అనే ఆ అన్యుడు అనమాట. అతను యుద్ధంలో సైన్యంలో ఉన్నాడు. అతను సైన్యంలో ఉన్న సంగతి తెలుసు కూడా. దావీదు ఏం చేశాడంటే అతని భార్య మీద మోసపెట్టాడు. అతని భార్యను ఆశించాడు. ఆశించి ఊరుకున్నాడా? చూడగానే అట్రాక్షన్ అయిపోయాడండి. అసలే నేను చెప్తాను అక్కడ ఒక మాట అండి. ఆ సాయంకాల సమయంలో అందరు యుద్ధంలో ఉంటుంటే ఈయన మిద్ది మీద తిరిగే పని ఏంటండి? ఒక్క పురుషుడు ఒంటరిగా మిద్ది మీద తిరగకూడదు. ఇదో పెద్ద హెచ్చరిక అండి. జరిగినాయి కాదు, ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి మనకి ఇది అవకాశంగా ఉంది ఈరోజు. ఆ పురుషుడు ఒంటరిగా మిద్ది మీద తిరగటం వల్ల వచ్చిన తప్పు ఏంటంటే తిరుగుతున్నాడు వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ ఏమనుకుందాం మనం అనుకోవచ్చు. ఈవినింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు, కానీ చూపులేంటి మళ్ళీ అక్కడక్కడ చూడటం ఏంటి? పని ఏంటి? అక్కడ కూడా స్నానం చేస్తుంది. అసలు ఈ కాలు ప్రవర్తన్నాడు, ఆమె అసలు తెరలేసుకోలేదు అంటున్నాడు ప్రవక్త. ఇంకా అన్నాడు, చెప్పమంటారా? ఓపెనింగ్ చెప్పండి, మీకు కావాలని వేసుకోలేదు అంటున్నాడు. కొన్ని కార్యాలు అంతే అలా జరిగిపోతాయి. అయినా అతడు వెళ్ళి ఆమె అక్కడి నుంచి చూచినప్పుడు ఆమె అందరికి భయపడి లోబడి ఆమె ఒక భార్య అని చెప్పి తెలుసు కూడా ఆమె రప్పించి ఆమెతో రాత్రి గడిపి కొన్నాళ్ళ తర్వాత ఆమె గర్భవతి అని తెలుసుకొని ఆ విషయం ఆమె కౌరు పెట్టినప్పుడు అప్పుడు అతను చేసిన ప్లాన్ ఏంటంటే ఊరియని చంపేయాలి. తప్పు మీద తప్పు. ఒక్క 5 నిమిషాల పని కొరకు ఎంత తప్పు జరిగిపోవచ్చు చూడండి. నేను ఓపెన్గా చెప్తాను, మీరందరూ భార్యాభర్తలు కాబట్టి చెప్తాను. ఒక చిన్న ఉద్రేకానికి జస్ట్ ఫ్యూ మినిట్స్ ఉద్రేకానికి ఎంత దిగజరిపోయిన పరిస్థితి చూడండి. అంత అవసరమండి? మహా గొప్ప రాజే పడిపోయాడు. వీళ్ళు ఏం చేశాడు? తప్పుకి మళ్ళీ ఇంకో తప్పు ఏంటంటే అక్కడి నుంచి హత్య చేయడం అనమాట అండి, చంపడం.
ఎందుకు చంపాలనిపించింది? పొరుగుని భార్యను ఆశించేందుకే కదా వచ్చింది ఆ పరిస్థితి. అందుకే బైబిల్ చెప్తుంది, నీవు పొరుగుని భార్యను ఆశించవద్దని. ఈరోజు ఎన్ని చోట్ల న్యూస్ అండి. ఈరోజు ఎక్కడ చూసినా న్యూస్ అదేనండి. ఇద్దరు ఏకమైపోవటం, భార్యని చెప్పేయటం, ఇద్దరు ఏకమైపోవటం, భర్తను చెప్పేయటం, ఇద్దరు ఏకమైపోవటం. మొన్న ఎక్కడో కానీ వాడు ఒకటి ఏం చేశాడంటే, మరి వేరొకతో సంబంధం పెట్టుకొని తెలిసిపోయిన తర్వాత భార్యని పిల్లలు కూడా చంపేశాడు. కొంతమంది భార్యలు అయితే వేరొకరితో సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి సొంత భర్తని ఆ రాత్రి వాడు ఇద్దరు కలిసి చంపేశాడు. చంపేసి ఆ బిడ్డని ఆ శవాన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తే, ఊరు అవతల కాల్ చేస్తే పోలీసులు మాత్రం విడిచిపెట్టలేదండి. పోలీసు ఎంక్వైరీ దొరికేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత దొరికిన తర్వాత మొత్తం అంతా లాగారు, బయటకు వచ్చింది. చూడండి, మరిగేంది బయలుపడక తప్పదు. నేను మరుగుపరిచినా, నువ్వు మరుగుపరిచినా, మనలో ఎవరు మరుగుపరిచినా అది నీకు మరుగ్గా ఉండొచ్చేమో కానీ దేవునికి మరుగ్గా లేదు కదా. అది ఇవాళ కాకపోయినా రేపైనా ఎప్పుడైనా సరే బయటలో అవుతుంది. దావీదు చాలా మరుగ్గా చేశాడు పని, ఎవరు తెలియకుండా హతమార్చన్నాడు. యోవాబు చంపేశాడు, అయిపోయింది. అక్కడ వర్తమానం వచ్చేసింది, ఇక అతడు చనిపోయాడు అని. ఇంటికి కూడా కబురెళ్ళింది. ఇంటికి కూడా కబురెళ్ళగానే ఈ విషయం ఆమెకు తెలియదు. ఆమెకు అంత ఏడ్చింది, కుటుంబం అంతా ఏడ్చారు. కొన్ని రోజులు దుఃఖగానాలు అయిపోయిన తర్వాత, దుఃఖదినాలు అయిపోయిన తర్వాత దావీదు ఏం చేసేసాడు, ఆమె తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అబీమెలెకుకి నీకు అంత తేడా ఉంది. ఇప్పుడు అబీమెలెకు ఏమో తెలియజేశాడండి, ఇతనేమో అంతా తెలియజేస్తున్నాడండి. ఇద్దరికి తేడా ఉంది. అబీమెలెకు తెలియక వేరొక భార్యను తెచ్చుకున్నాడు, అంటే షారాని. ఇక్కడేమో దావీదేమో తెలిసే ఊరియా భార్యను తెచ్చుకున్నాడు. తప్పు జరిగిపోయింది, గర్భం ధరించింది ఆమె, కబురు పెట్టింది ఆమె. ఇక అతని ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు దాన్ని మరుగుపరచలేము కాబట్టి అతడు హతమార్చడానికి ప్లాన్ చేశాడు. కానీ దేవుడు ఇవన్నీ చూశాడు. దేవుడు చూశాడు హతమార్చడం. ఎంత నాటకం పడంటే దావీదు, నా ప్రియులారా, ఎంత మంచి దావీదు అక్కడ చెడ్డబడైపోయాడు. ప్రవర్తనాడు దావీదు అన్నింటిలో బాగున్నాడు, కానీ ఇక్కడే వీక్ అయిపోయాడు. అంటే నాకు చిత్తానుసారమైన వాడని చెప్పిన దేవుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి, బాల్యం నుంచే బైబిల్ రాసిన వ్యక్తి, ఇలా చేయటం దేవుడు కళ్ళారా చూశాడు. ఇది అందరికీ మరుగ్గా ఉంది అతను చేసిన పని. మీకు తెలుసా? ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగాక. ఆ పని అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఆమెను తీసుకొచ్చిన భార్యగా చేసుకున్నాడు. ఆమె పేరు చెప్పండి, బెత్షెబా. ఇలాంటి పని ఇంకోటి చేశాడు. మళ్ళా అబిగైలు కూడా అలా చేశాడు. ఎవరు? దావీదు. అబిగైలు భర్త లాబాను, వాడొక పెద్ద మూర్ఖుడండి. సరే, అది దాన్ని గొడవ ఉంచండి, దీన్ని చూద్దాం. మనం తీసుకొచ్చేసాడు. ఎందుకు తీసుకొచ్చాడుకున్నారు? వాక్యం అది. భర్త చనిపోతేనే భార్యను తెచ్చుకోవచ్చు అనేది వాక్యం అండి. భర్త బ్రతుకుండగా భార్యను తెచ్చుకోకూడదు. కాబట్టి చచ్చిపోయేదాకా వెయిట్ చేశాడు. ప్లాన్ ప్రకారం అంతా అయిపోయింది. ఆ తర్వాత ఆమె తెచ్చుకుని భార్య చేసుకున్నాడు. ఏమండి, ఇవన్నీ దేవుడు ఎరగడనుకున్నారా? తెలుసు. ఆయన ఏమన్నా చూద్దాం ఒకసారి, వాక్యం చూడండి. 2వ సమూయేలు గ్రంథం చూడండి నా ప్రియ సోదరులారా. ఇది 11వ అధ్యాయం నుంచి ప్రారంభించబడుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు తెలుసా అండి? 12వ అధ్యాయము ఒకసారి చదవండి, 9వ వచనం. ఒక్క నిమిషం 8వ వచనం. నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని దేవుడే అంటున్నాడండి, నీకు అప్పగించాను కదా. అంటే దేవుడు ఏమంటే, నేను నీకు చేశాను, ఎందుకు ఇంక ఎక్కువ ఆశించావు అని చెప్పి గద్దిస్తాడు అనమాట. చదవండి, ఇది చాలా దాని చూసారా? నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి నీ ఇశ్రాయేలు వారిని, యూదా వారిని నీకు అప్పగించింది. ఇది చాలా దాన్ని నీవు అనుకుని నెడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. ఏంటి దేవుడే అంటున్నాడు, నీకు ఇచ్చింది కదా, ఎందుకు కక్కుతు పడ్డావు అని అర్థం అక్కడ. ఏమంటే దేవుడు ఇవ్వాలంటే ఇవ్వడా? ఇప్పుడు నీకు దేవుడు ఇవ్వాలంటే ఇవ్వడా? దేవుడు నాకు ఇవ్వాలంటే ఇవ్వడా? నీకు ఇవ్వాలంటే ఇవ్వడా? ఇవ్వకూడదు అనుకుంటే ఎవరేం చేయలేరండి. ఇవ్వాలనుకుంటే ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఏదైనా దేవుడి చిత్తపరం జరగాల కార్యం.
ఇక్కడ మన సొంత సొంత ప్రయత్నాలు ఏమీ లేవండి ఇక్కడ. అన్నాడు అక్కడ, నీకు అప్పగించి ఉందును. 9 నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి దివిగను. ఏం చెడుతనము? వేరొక భార్యను కోడటమే చెడుతనమే. వేరొక భార్యతో వాడు పండుకోవటమే చెడ్డకార్యమే. ఈ పని యోసేపు చేయలేదు, ఈ పని అబీమెలెకు చేయలేదు, ఈ పని ప్రవక్త బ్రహ్మం చేయలేదు, ఈ పని నువ్వు నేను కూడా చేయకూడదు. ఇత్యుడ గురియాను కత్తి చేత చంపించింది. అతని భార్యను భార్యగా అయినట్లుగా నువ్వు పట్టుకుని ఉన్నావు. చూసారండి ఎంత బాగా చెప్పాడు ప్రవక్త. అమూల్యుల చేత నీ మొత్తం చంపించేది. మొత్తం ఈ లిస్ట్ అంతా చెప్పేస్తున్నాడండి. ఎవరో దేవుడే చెప్పేస్తున్నాడు. చెప్పాడు కదా. మరి ఒకవేళ దావీదు యెహోవాకు తెలియకుండా, తర్వాత ఉరియకు తెలియకుండా, సైన్యం తెలియకుండా, కోటలు ఎవరికి తెలియకుండా అంతా జాగ్రత్త మేనేజ్ చేస్తాడు. బట్ దేవుడు మాత్రం మర్చిపోయాడు. బట్ దేవుడు మాత్రం కనుదృష్టి కనిపించింది. దేవుడికి మాత్రం అది మరిగలేదండి. అందుకే దేవుడు లైన్గా చెప్పేస్తాడు, నువ్వు ఇంకా ఆశించుంటే చాలామంది కవుడు చేర్చాను, యజమాని స్త్రీలకు ఇచ్చాను, నువ్వు ఇంకా ఆశించుంటే ఇచ్చేవాడిని నేను నీకు, కానీ నువ్వు ఎందుకు దిగజారిపోయావు, చెడుకారం చేస్తావు అని చెబుతూ గద్దిస్తూ అయినా ఈ విషయాలు చెప్పుకొస్తున్నాడు. మన లిస్టు నువ్వు చంపించిది అన్నాడండి. కానీ ఏం చెప్పాడు అక్కడ రోజు? యుద్ధం చేస్తుండగా యుద్ధములో చనిపోయాడు అన్నారు తప్ప న్యూస్ అయితే అది. కానీ అసలు న్యూస్ ఏంటంటే చేయించింది ఎత్తడే సంగతి ఇక్కడ దేవుడే బయటపెడుతున్నాడండి. సరే, దేవుడు అంత గొప్పవాడు విషయాన్ని. దీన్ని బట్టి చూస్తే మనం ఎంత పవిత్రంగా ఉన్న భార్య భర్తల బంధం. ఇప్పుడు మనం ఒకవేళ భార్యను భర్తను మోసం చేసిన ఒకరోజు అదేమో తెలుసండి, దేవుని ద్వారా బయటకు వస్తుందండి. అది అసలే వీళ్ళు వాళ్ళు కాదు, అసలే చెత్త గ్యాంగ్ కాదండి, అసలు దేవుడు బయటపెడతాడనే భయం ఉంటే మనమేమో ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఎవడు చెప్పట్లేదు, నువ్వు ఎలాగుండు అని ఎవడెవడిని నిలబెట్టలేడు, కాపాడలేడండి. దేవుడే కాపాడాలి. ఏది చేయాలని దేవుడు చేయాలండి. దేవునికి స్తుతి కలుగాక. నీవు లక్ష్యము చేయక హిత్యుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకున్నందున, అక్కడ స్టార్ట్ అయిందండి. ఆ తప్పు చేసినందుకు తప్పు చేసి చక్కబెట్టేసి బాగుంది అనుకున్న సమయంలో దేవుడు నాతన ప్రవర్తన పంపాడండి. నాతన వచ్చి చిన్న కథ చెప్పాడనమాట. నీ రాజ్యం బాగుందా దావీదు మహారాజు అంటే, చాలా బాగుంది అన్నాడండి. నువ్వు చాలా బాగుంది అంటున్నావు, నీ రాజ్యంలో ఒకటి జరుగుతుంది తెలుసా నీకు? వెళ్ళి చెప్పుకొచ్చాడు ఆయన. బోధ అతనికి ఆ సంగతి తెలియదు, ఆ విషయం తెలుసా? నీ రాజ్యం బాగుంది అంటున్నావు, నీ రాజ్యంలో ఒకటి జరుగుతుంది తెలుసా అని చెప్పి ఏంటన్నాడు. ఏమంటావేంటి? ఒక పొరుగువాణి యొక్క ఆడపిల్ల గొర్రె పిల్లను బలవంతుడు ఒకడు వచ్చి దాన్ని చంపి తన ఎద్దుకు వచ్చిన వాడికి ఆయుత్తం చేశాడు తెలుసా అన్నాడు. ఎవడవాడు అన్నాడు. తెలియదు దగ్గరికి. ఆ కథ నాదే సంగతి అతనికే తెలియదు. సో దేవుడు అలా కూడా గుణపడి చెప్తాడా? అయ్యో, దేవుని వ్యతిరేకంగా తప్పు చేస్తే ఎవరినైనా సరే ప్రవర్తన. దావీదు కూడా ప్రవక్తే, దావీదు కూడా గాయకుడే, దావీదు కూడా పరిశుద్ధాత్మపురుడే, నాట్యమన్నవాడే. అయినా దేవుడు అతన్ని బయటపడతాడు. మరి ఇంక నువ్వు నేనంత కామన్ పీపుల్, మనం ఏ పార్టీ? అలాంటి మహా గొప్ప వారిని దేవుడు బయట పెట్టాడంటే సోదరులారా, ఇంకా మనం ఎక్కడున్నాం ఆలోచించండి. మొత్తం ఇష్టంతా చెప్పేటప్పుడు ముందు అన్నాడు ఇలా చెప్పి ఎవడు వాడు. అయితే అలా జరిగినందుకు ఏంటి కథ? ఒక పేదవాడు తనకి ఆడపిల్లలాగా ఒకతే గొర్రెపిల్లని పెంచుకున్నాడు. వాడికి ఆ గొర్రెపిల్ల తప్ప ఏదీ లేదు. అది ఆ గొర్రెపిల్ల తన కుమారుడు వల్లే అతని దగ్గర పండుకోవడం తింటుంది, అతను గోరుములు తినిపిస్తున్నాడు. అలా దాన్ని ఆ పేదవాడికి అది తప్ప ఏదీ లేదు. అలాంటిది ఒక ధనవంతుడి ఇంటికి ఒకడు వచ్చాడు, మార్గస్థుడు. ఆ మార్గస్థుడి కొరకు ఆ ధనవంతుడు తన మందులో ఏమీ అర్పించకుండా తన మందులో వేల ఉన్నప్పటికీ పక్కన పెట్టి అతడు ఏం చేశాడు? ఆ పేదవాని గొర్రె పిల్లను తీసుకుని దాన్ని వధించి దాన్ని చంపి కూరొండి తన ఎద్దుకు వచ్చినటువంటి ఆ మార్గస్థుడికి వండి పెట్టాడు. ఇది జరుగుతుంది తెలుసా నీ రాజ్యం అన్నాడు. కథ ఎంత బాగుందండి అది. మా వైగారికి కత్తి తీసి ఎవడక్కడ అన్నాడు. నా తన చిన్న నవ్వుకుంటూ ఆ మనిషి నువ్వే అన్నాడు.
ముందు అతని నోటి కొన్ని మాటలు వచ్చాయి. 12 వచ్చి చూడండి, 5 చదువుతాం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకుని, ఇప్పుడు చెప్పొచ్చా, దేవుడు అనుకుంటాడు వారు పిచ్చోడు, అసలు కోపపడేది ఎవరి మీద, నీ మీద నువ్వే కోపపడాలరా అని దేవుడు అనుకున్నాడు పైనుంచి. యెహోవా జీవంతోడు. అప్పుడు దేవుడు అనుకున్నాడే, చూడండి ఏంటి, నా జీవంతోడే ఏమి నాటకాలు వేసావు నువ్వు, దేవుడు అనుకుంటాడు. ఆయన తెలుసు కదా, ఎందుకంటే మనం అక్కడి నుంచి వస్తున్నాం, మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవునితో కలిసి ఆలోచించడం వర్తమానం చదవండి, మనం ఆయనతో పడి అక్కడి నుంచి చూడగలుగుతాం ఆ కార్యాలు. దేవునితో కలిసి ఆలోచించడం వర్తమానం, కాన్ఫిడెన్స్ విత్ గాడ్. ఆ మెసేజ్ చదివినప్పుడు ప్రవక్త అక్కడి నుంచి చూస్తున్నాడు, దేవుని మనసు నుంచి చూస్తున్నాడు ఆ కార్యం. ఏంటి, నా చేసిందా చేసిన నా జీవంతోడా, యెహోవా జీవంతోడు, నిత్యముగా ఈ కార్యం చేసిన వాడు. దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి, అసలు వాడే శిక్ష చేసుకుంటున్నాడు రా అనుకుంటాడు. అంతే కదా, దేవుడు మానవుడు కాదు కదా, దేవుడు అతీతుడు, వాడే శిక్ష చేసుకుంటున్నాడు. ఈ కార్యం చేసిన వాడు మన పాత్రుడు ఎవడు, వాడే. అంటే ఇప్పుడు తన దాకా వచ్చేదే ఎవడు తెలియదండి, తిరిపి తెచ్చిన అందరికి తెచ్చేస్తా, అందరికీ తన దాకా వస్తే మాత్రం అర్థమవుతుందండి. లోతు దిగినవాడికి అర్థమవుతుంది, పైనుడికి అర్థమవుతుంది. కానీ తన దాకా వచ్చే సంగతి కూడా గ్రహించలేని అంత భయంకర అంధకారంలో ఉన్నాడు ఇక్కడ దావీదు. ఎందుకంటే తప్పు పాపములు అతను కళ్ళు కప్పేసాయి. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లను ఇవ్వలను నాతో అంతేను. నాతను ఏం చేస్తాడు ఇప్పుడు, పిచ్చోడు, అసలు కథ అంతా నీకోసమే చెప్పాను, నువ్వే శిక్షించుకుంటున్నావు, నువ్వే అపాత్రుడుకుంటున్నావు, నువ్వే చంపాలనుకుంటున్నావు అని చెప్పాడు ఆయన. ఆ మనుషుడువు నీవే అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి అంటే దావీదు అంతా అని తెచ్చుకున్నాడు అక్కడ. ఇక ప్రవర్తన్నాడు దావీదుకి ఇదంతా చెప్పిన తర్వాత దావీదుని నాతో అన్నాడు, ఆ మనుషుడు నువ్వే అని చెప్పగానే తిరుగుబాటు చేయవలసిన దావీదు తగ్గించుకున్నాడు అక్కడ, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడట. అప్పుడు అంటున్నాడు మాట, నువ్వు ఇది పని చేసావు కాబట్టి దేవుడు మాత్రం శిక్షించమంటలేదు, నువ్వు శిక్షకారకుడివే. అప్పుడు చెప్పాడు మాట, ఇది 11 వచ్చును, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. 11 వచ్చులో మాట చూస్తాం, లేక 10 చివరిలో మాట చూడండి. నీ ఇంటి వారికి ఈ కార్యం చేసినందుకు నీ ఇంటి వారికి సదాకాలము. ఇదంతా ఎందుకు యుద్ధం అంటే, రోజు ప్రతి ఆ ఇంటి వారందరికీ యుద్ధం మీద జరుగుతుంది. ఒకే ఒక తప్పు, ఒకే చిన్న కార్యం వేరొక పొరుగున భార్యను తెచ్చుకున్నందుకే సదాకాలం యుద్ధం జరిగింది. అంత అవసరమైన మనకి. అప్పుడు దీనికోసం ఊహించుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది, మన ఫ్యూచర్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంత కొని తెచ్చుకుని నిప్పులు ఎందుకు వేసుకోవాలి మన మీద? అసలు కొద్దిసేపు కళ్ళు మూసుకుని దూరంగా ఉండి, దరిదాపు లేకుండా, నిగ్రహ శక్తి కలిగి జాగ్రత్తగా ఉండి, ఎటువంటి చెడు పనులు చేయకుండా, ఎటు పోకుండా జాగ్రత్తగా ఘటాన్ని ఘనంగా కాపాడుకుంటే దేవుడు అతన్ని దీవిస్తాడు. దేవునికి స్తుతి కలగాలి. కాబట్టి పొరుగుని భార్యను ఆశించడం వల్లనే నీ ఇంటి వారికి సదాకాల యుద్ధం కలుగును అని దేవుడు చెప్పేశాడు. అది మొదలుకొని దావీదు ఇంటి వారికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు యుద్ధాలు జరిగాయి తెలుసా? కేవలము పొరుగుని భార్యను ఆశించినందుకు. అప్పుడు బైబిల్ చెప్తుంది, ఒక్కసారి ఆ పని చేసినందుకు ఒక గొర్రె పిల్లని తీసుకుంటే 4 గొర్రె పిల్లలు ఇచ్చేయమని చెప్పాడు. దీన్ని ఆత్మీయంగా తీసుకోండి. ఇప్పుడు సంఘ కాపరి ఒక పేదవాడు, సంఘ కాపరికి కొన్ని గొర్రెలు ఉన్నాయి. ప్రైజ్ గాడ్. ఆ పేద కాపరి పేద గొర్రె పిల్లల్ని తాను పిల్లల్లా చూసుకుంటూ, తన కుమారులుగా చూసుకుంటూ పెంచుకుంటున్నాడు. ధనవంతులైన గొప్ప సేవకులైన వారి యొద్దకు వచ్చేటువంటి అనేకమైన పెద్ద వారికి బట్టి, వారు చెప్పిన సలహాలను బట్టి, వారు ఇచ్చిన ఆలోచన బట్టి ఈ పెద్ద సేవకులు ఏం చేస్తారంటే, వాళ్ళ మందలన్నీ జాగ్రత్తగా కాపాడుకొని, వాళ్ళ మందల్లో ఏది పాడవకుండా పరాయి మందను పాడు చేసేటువంటి దావీదు వంటి వారని చెప్పడానికి సందేహము లేదు. అక్కడ ఇక్కడ శరీర సంబంధంగా ఉంది, ఇక్కడ ఆత్మ సంబంధంగా ఉంది. శరీర సంబంధం ఎంత తప్పో, ఎంత యుద్ధమో
ఆత్మ సంబంధంగా కూడా ఒక సంఘ కాపరి ఇంకో సంఘ కాపరి యొక్క ఆత్మీయ భార్య. తెలుసే, సంఘ కాపరే సంఘానికి ఆత్మీయ భర్త. సంఘ కాపరి తప్పుడు సిద్ధాంతముతోనో సహజంగా చనిపోతే తప్ప. చూడండి, దావీదు భర్త చనిపోయిన తర్వాతనే తీసుకొచ్చాడు, అది వాక్యం. కానీ దావీదు ఇంకో కోణంలో తెలిసే పని చేశాడు. అంటే ఈరోజు చాలామంది ఆ సంఘ కాపరిని సహజంగా శరీర సంబంధంగా చంపకపోయినా ఆత్మ సంబంధంగా ఆత్మలో వారి మాటలతో చంపేస్తున్నారు. వాడు బతుకున్నా చచ్చిపోయినట్టే. అలా కొంతమంది సేవకుల మీద, పెద్ద పెద్ద సేవకులు పడి చిన్న చిన్న పేద సేవకుల్ని చంపి, అర్థమైంది మీకు? చంపడం అంటే కత్తి అక్కలేదు కదా, అక్కడ కత్తితో పొడిచాడు దావీదు, అక్కడ పొడిపించాడు. దావీదు వెనకుండి నడిపించాడు. ఈరోజు సేవకులు పెద్ద పెద్ద వారు వెనక్కుండి ఎవరితో నడిపిస్తారు కార్యాలు. చెప్పచ్చా? నిజమైంది, జరుగుతాయి, ఇటువంటి జరుగుతాయి. మట్టట్టుకోకుండా చేసే పని అన్నమాట. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు ఆ విషయం. అక్కడ కత్తితో పొడిచాడు, ఇక్కడేమో మాటలతో పొడి చంపుతున్నారు. కత్తి పోటీ మాటలు గలవారు కలరు అని సామెతలు రాయబడింది. కత్తి పోటీ వంటి మాటలు గలవారు అంటే పొడవక్కలద్దండి, మాటలతో పొడిస్తే చచ్చిపోతారు మనుషులండి, ఆత్మీయంగా చచ్చిపోతారు, బతుకున్నా చచ్చిపోయేటవాడు. అలా ఇమేజినేషన్ని, ఆ పరువును, కార్యాలని, గొప్ప సాక్ష్యాన్ని మొత్తం పడగొట్టి చంపేసేదాన్ని మాటలతోటే. ఓరల్ నైఫ్ అన్నమాట. అంటే మాటల ద్వారా చంపేయటం. వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఆ వ్యక్తిని మాటలతో చంపేస్తారు. లోకులు కాకులై పొడిచినప్పుడు ఆ వ్యక్తి చచ్చిపోతాడు. కావాలని చేసి అలా చంపి తన భార్యను తెచ్చుకున్నట్టుగా దావీదు చేసినట్లుగా చాలామంది ఈ మెసేజ్ల్లోనూ సంఘ శాఖల్లోనూ బయట కూడా అలాగే చేస్తున్నారు. ఇది ఎంత గుడ్డితనమో, ఎంత భయంకరమో, ఎంత అంధకారమో, ఇది తప్పో, అది కూడా ఆత్మీయంగా అంతే తప్పు. మనం శరీర సంబంధమైన దాన్ని ఎంత తప్పు అన్నప్పుడు, ఇది శరీర సంబంధమైన వ్యభిచారం అయితే ఇది ఆత్మ సంబంధమైన క్షమించరాని వ్యభిచారం అండి. దీనికన్నా క్షమాపణ ఉందేమో సోదరులారా? ఆత్మ సంబంధమైన వ్యభిచారానికి సంబంధము లేదు. వేరొక భార్య అంటే వేరొక విశ్వాసులు, వేరొక గొర్రెపిల్ల అంటే వేరొక విశ్వాసులు. అసలు దావీదుకి ఆ గొర్రెపిల్ల సంబంధం లేదు. దావీదు కాదు అసలు ఆ గొర్రెపిల్ల ఒకరికి చెందింది. ఆ గొర్రెపిల్ల వాడిని కౌగిల్లో ఉంటుంది, ప్రేమగా పెంచుకుంటున్నాడు. కానీ దాన్ని తీసుకొచ్చి నరికి వచ్చిన వాడికి ఆయుధపరచడం అంటే ఆలోచించిన. చాలామంది సేవకులు వాళ్ళని సలహా అడుగుతారు. సలహాలు నేను అంటాను, చెత్త సలహాలు పక్కన పెట్టి ప్రవర్తన అడగని చెప్తారు ప్రవక్త. కరెక్ట్గా చెప్తారు ప్రవక్త. ఏదైనా పోగొట్టుకుంటే పాత నియమంలో విచారించవలసింది ఎక్కడ తెలుసా? దీర్ఘదర్శి అనబడే ప్రవక్త దగ్గరే వారు విచారించేవారు. ఈరోజు విచారించవచ్చేది చెత్త పనికిమాలని అడగడం వల్ల, పనికిమాలిన ఆలోచనల వల్ల పనికిమాలిన పని చేస్తారు ఈరోజు. అది ప్రవక్త అడిగితే చెప్తాడు ప్రవక్త, అది తప్పో రైట్. అది అడగవలసిన అడగనందున, ప్రవక్త కాని వ్యక్తిని అడగనందున కామన్ సేవకుల్ని, మామూలు పాస్టర్లని సేవకులు అడగడం వలన తప్పుడు ఆలోచన వచ్చి వాళ్ళు లీడింగ్ తప్పుడు ఇచ్చిన. దావీదు అడుగుంటాడు, దావీదు ఎవరికన్నా గొర్రెపిల్లలు ఉన్నాయా? మన మంద జోలికి వెళ్ళకండి. దావీదు మహారాజు కాబట్టి ఆజ్ఞిస్తున్నాడు, మన మంద జోలికి వెళ్ళకండి, మనం ఎలాగ పక్కన పెట్టండి. మంద కాని గొర్రెపిల్ల ఎవరికైనా ఉందా? అయ్యా, మన ఊర్లోనే మన పక్కనే చిన్న సేవకుడు, చిన్న వృద్ధుడు, లేక చిన్న పేదవాడున్నాడు, సేవకుడు చిన్న పేదవాడున్నాడు, వాడికి గొర్రెపిల్ల ఉంది, తెచ్చేయమంటారా అన్నాడు. దావీదు అన్నాడు, ఆజ్ఞిస్తున్నాను, తెచ్చేయి అన్నాడు. దావీదు మహారాజు ఆజ్ఞించాడు, అంతే. వాడు వెళ్ళి వాడిని కొట్టి వాడిని చంపి లేకపోతే దాన్ని తెచ్చేసాడు. అక్కడ దావీదు శరీర సంబంధం కూడా చంపి భార్యను తెచ్చుకున్నాడు. ఇక్కడ కథలు కూడా, ఆ కథ కూడా దానికి సంబంధించిందేనండి. ఈ గొర్రెపిల్ల కాదు, ఆ గొర్రెపిల్ల ఒక స్త్రీ, ఆ గొర్రెపిల్ల ఒక భార్య, గొర్రెపిల్ల ఒక విశ్వాస ఉన్నది. ఈరోజు ఎంతమంది మెసేజ్ చర్చిలోనండి సంఘ కాపరిని బుర్ర చల్లటం, ఇమేజినేషన్, ఆ పరువు సాక్ష్యం అంతా పీకు పడేయటం, మందని చెదగొట్టడం, ఆ ఆత్మను పట్టుకుని వేటాడటం.
తీసుకురావటం, ఆయుత్తపరచడం. అసలు ఆయుత్తపరచాలని దావీదు ఏం చేయాలంటే తన మందులో ఉన్న వాటిని అర్పించాలి. అది న్యాయం. నీ పొరుగువాన్ని ఆశించి తెచ్చుకోండి కాబట్టి చట్టం ఏం చెప్పింది తెలుసా అండి? నీ పొరుగువాన్ని ఆశించావు కాబట్టి దానికి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలనేది బైబిల్ యొక్క ఆజ్ఞ. ఈరోజు అలా నడుచుకునే సేవకులు ఎవరున్నారండి? అసలు ఒక్కడిని చూపించండి నాకు, ఒక్కడిని ఈ మెసేజ్లో. నేను కనుక ఆ పని చేస్తే, వేరే గొర్రెపిల్లని తీసుకొస్తే కనుక నేను ఆ గొర్రెపిల్లకి 4 గొర్రెలు తోలుతాను అక్కడ. అసలు ఊరు తెచ్చుకుని ఎందుకు, 4 పంపించడం ఎందుకు, అవసరమా? ఈరోజు ఇలాంటి పనులు చేసేవారు చాలామంది. నా ప్రియ సోదరులారా, అప్పుడు అన్నాడు దేవుడు అబీమెలెకుతో, చదవండి ఆదికాండం. దేవుడు నా మహిమ కలుగాక. 29వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసేదివి కనుక ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించింది. అక్కడ దావీదేమో తెలిసి చేశాడు, అబీమెలెకేమో తెలిగి చేశాడు. కాబట్టి అబీమెలెకు క్షమించబడ్డాడు, అబీమెలెకుని దేవుడు పాపము చేయనవలేదు. కానీ దావీదు తెలిసి చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆపలేదు? అయ్యో అయ్యో, ఈ పండు తిన నిత్యంగా చచ్చేదివని దేవుడు చెప్పినప్పుడు వారు తిన్న దేవుడు ఎందుకు ఆపలేదు? ముందే దేవుడు హెచ్చరించాడు. ఇతను తెలియదు కాబట్టి ఆపాడు దేవుడు, అతను తెలుసు కాబట్టి దేవుడు ఆపలేదు. అదే దేవుడు. ఇది తినడం నిత్యంగా చచ్చేదివని దేవుడు ముందే చెప్పాడు వారికి. వెళ్ళి వారు కోసుకొని తిన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అక్కడ కూర్చొని, అవును, దేవుడు చూస్తున్నాడు అక్కడ. ఎందుకు చూస్తున్నాడు? దేవుడు ఎందుకు ఆపలేదు? అయ్యా, ఆ ఏదైనా తోటలో సర్పం వచ్చి అవ్వతో మాట్లాడినప్పుడు, అది తింటున్నప్పుడు దేవుడు ఆపచ్చుకోదనే ప్రశ్న వేయచ్చు. కానీ ప్రవక్త అన్నాడు, ఇది దేవుడు ముందే వారికి హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక చేయకుండా దేవుడు తీర్పు తీర్చడు అన్నాడు. దావీదుకి 10 ఆజ్ఞలు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. కానీ అబీమెలెకుకి అవేమయో తెలియదు. అబీమెలెకు ఎవరంటే అన్యుడై ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడే ఆ విషయంలో. అందుకే అంటాడు, దేవుని యొక్క తీర్పులు న్యాయమైనవి, సత్యమైనవి అంటున్నాడు ఒక చోట. ఇక్కడ దేవుడు ఆపాడు, అక్కడ దేవుడు ఆపలేదు. ఎందుకు ఆపలేదంటే దావీదుకి ధర్మశాస్త్రం అంతా తెలుసు. నీ పొరుగుని భార్యని ఏది ఆశించకూడదని తెలుసు, హత్య చేయకూడదని తెలుసు. కానీ ఆశించాడు, హత్య చేశాడు, తెచ్చుకుని తెలివిగా ఉంచుకున్నాడు. దేవుడు అంతటి చూశాడు. ఆఖరిగా ప్రవక్త ద్వారా గద్దించాడు, అతనికి వర్తమానం పంపించాడు. దేవుడు అతను క్షమించాడు, కానీ శిక్షించడం మాత్రం ఆపలేదు. దేవుడు అంట మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి ఆయన మనల్ని శపించాడు, కానీ తీసాడు, కానీ ఆయన శిక్ష వేస్తాడు. ఆ శిక్ష కూడా మనం అనిపించకుండా మనం ఇంకా ముందుకెళ్తున్నాం అనుకోండి, రంగం మీద దేవుడు తీసేస్తాడు. తర్వాత నెక్స్ట్ అంటే దేవుడు హెచ్చరిక చేసేది జరుగుతూనే ఉంటుంది. ఆ హెచ్చరిక గమనించి పశ్చాత్తాపడాడు కాబట్టి దావీదు ఇక్కడ కృపేయబడింది పేరా. కానీ అది గనక హెచ్చరికను దాటిపోయాడంటే ఇక తీర్పు మరణమే. అయినను సదాకాలం ఇంటి వారికి యుద్ధం అనేది ఉన్నది. ఒక చిన్న పొరపాటు సరే. ఈరోజు ప్రవర్తనాడు అమెరికా దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయంటే ప్రతి గొడవకి కారణము దాని వెనక ఒక స్త్రీ అయితే ఉంటుంది అన్నాడండి. ఈరోజు ఎన్ని కుటుంబాలండి స్త్రీ కోసమే కోట్లాట్లు, ఆ పని కొరికే, కేవలం ఆ పని నిమిత్తమే వాళ్ళు గొడవలు, గందరగోళము, న్యూసెన్స్. జస్ట్ ఎందుకంటే సొంత కొండ ఉండగా వేరే కొండను తీసుకుంటాం వలన, నీ సొంత భార్య ఉండగా, నీ సొంత భర్త ఉండగా తీసుకుంటాం వలన వచ్చేటువంటి పరిస్థితులు చాలా ఘోరమైనవి. దీనివల్ల కోర్టులు, కేసులు, గొడవలు, మనశ్శాంతి ఉండదు. చివరికి వాళ్ళు ఏమవుతారంటే ఇద్దరు విడిపోతారు, ఇద్దరు చెడిపోతారు, చివరికి తప్పు తెలుసుకుంటారు, పశ్చాత్తాపడతారు. ఆ తర్వాత ఏది దారి లేక ముఖం చెల్లక దూరంగా వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడ బతుకుతారు, చివరికి ఆత్మహత్య చేసుకుంటారు. అవసరం ఇదంతా మనకి? ఉండలేవా? నువ్వు ఉండగలవు, ప్లాన్ చేసుకుంటూ ఉండగలవు. నువ్వు నీ గట్టును ఎలా కాపాడుకోవాలి ప్లాన్ చేసుకుంటే ఉండగలవు. నీకు విషయం చెప్పనా? నాకు ముందు పెళ్ళైనప్పుడు భార్య జీవనప్రియ ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఎవరు జోలికి వెళ్ళలేదు. అప్పటికి మన పిల్లలు ఇంకా పెళ్ళి కానీ సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ మన మధ్య. ఎవరిని కన్నెచ్చుకోలేదు నేను.
చాలా జాగ్రత్తగా ఉన్నాను. చెడ్డగా తిరగలేదు, ఆశించలేదు, నా ఘట్టాన్ని కాపాడుకున్నాను. నాకు దేవుని తెలిసే విషయం. అంతెందుకు, అసలు ఈ సేవకు రాకముందే నేను బాంబేలో ఉన్నప్పుడు, బాంబే అలాంటి సిటీ అండి, పెళ్ళి కాకముందు బాంబేలో ఉన్నప్పుడు నేను ఏ తప్పు ఎవరితో చేయలేదు, ఎన్నడూ ప్రవర్తించలేదు, ఎవరిని ఆశించలేదు, చెడ్డదారికి పోలేదు. కానీ అక్కడ బోలు మార్గాలు ఉన్నాయి, చేయలేని బోలు మార్గాలు ఉన్నాయి. కానీ యవన కాలంలో దేవుడు నన్ను కాపాడుకున్నాడు, యవన కాలంలో రక్షించాడు, యవన కాలంలో నన్ను తిప్పాడు దేవుడు తన వైపు. అప్పుడు చేయలేదు, అప్పుడు అలా నిలబడ్డాను, ఆమె చనిపోయి నిలబడ్డాను, ఇప్పుడు ఏం చనిపోయి కూడా అలాగే నిలబడ్డాను. దేవుడు ఇది సాక్షి. నేను కొత్తగా ఇది నేర్చుకోలేదు, నా అనుభవంతో వచ్చిన కార్యం. ఒకరు చెప్పవలసిన లేదు ఆ విషయంలో, అదేంటో తెలుసు. కాబట్టి నా 17-16 ఏళ్ళ నుంచి నేను బైబిల్ చదువుతున్నాను, కొన్ని సంవత్సరాలకు వర్తమానం అవుతుంది, దాన్ని నమ్మాను కాబట్టి బోధిస్తున్నాను. కాబట్టి మన మధ్య ఆడపిల్లల్ని ఎన్నడూ వేరొక రూపంలో ఎన్నడూ నా కనుతో ఏ ఆలోచన చూడలేదు. ఇప్పుడు అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడను, భవిష్యత్తులో కూడా చూడను. నా పిల్లలు అనే అభిప్రాయంతో నేను ఫిక్స్ అయిపోయాను. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది, ఊహించింది ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు నాకు ఇష్టం లేనిది, నేను దూరంగా ఉన్నది, మరియు నేను పోరాడుచున్న దానికి వాళ్ళు చెత్త చేసి పడేస్తారు. సరే, దేవునికి మహిమ కలుగాక. దానివల్ల ఈరోజు నేను సరైన సదుపాయాలు మీలో నేను లేను ఈరోజు నేను. బట్ అయితే బాధపడలేదు, కొంచెం మనసు నొచ్చుకుంటుంది అప్పుడప్పుడు. అందరు బాగానే ఉన్నారు, నేనే కదా ఇలా అయిపోయాను. వాళ్ళంతా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళంతా బాగానే పోయింది, అలా నేనే కదా. ఎంత ఘోరం అయిపోయింది పరిస్థితి అని చాలా జరిగిన సంఘటనల కోసం కొన్నిసార్లు డిప్రెషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి కాస్త శరీరాన్ని ఆలోచించకుండా బిజీగా పెట్టుకుంటున్నప్పుడు ఈ రీతిగా మేము నిలబడ్డకు దేవుడు కృప చూపారు. మిమ్మల్ని చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. మీరు మాత్రం బాగుండాలి. భార్య భర్తలు వచ్చా రాసి సపోర్ట్ చేసుకోండి, ఒకరినొకరు నమ్మండి, ఒకరినొకరు ఒకరంటే ఒకరు ఇష్టపడండి, అయిష్టం నానవకండి. మరణ వరకు ఈ బంధాన్ని కాపాడండి. ఒకవేళ చిన్న చిన్న పొరపాటు భర్తలు ఉన్నాయా క్షమించండి, భార్యలు ఉన్నాయా క్షమించండి. సాయంకాలానికి మళ్ళీ మీరు ఏకమైపోండి, ఐక్యతగా ఉండండి, మీ 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 బాంధాన్ని కాపాడుకోండి. మీ దేహం మీద మీకే హక్కు ఉంది. మీ సొంత భార్య మీద సొంత భర్తకి, సొంత భర్త మీద సొంత భార్యకు ఉన్న హక్కు ఎవ్వరికీ లేదండి. ఆ స్థానాలు కోల్పోవద్దు, ఆ స్థానాలు అలా కాపాడుకోండి. ఆ స్థితిలో ఉండగా వేరొక పురుషుని వేరొక స్త్రీని వెళ్ళకండి దయచేసి. అలాంటి పరిస్థితి వస్తే అదేదో నీ భర్తతోనే నీ భార్యతోనే ఓపెన్గా మాట్లాడుకొని, నేను బయటికి వెళ్ళని ఆలోచన వస్తుంది, ఆలోచన రాకుండా అంటే నువ్వు నాతో ఉండాలని భర్త చెప్పు, లేక భార్యతో చెప్పు, బయటికి మాత్రం వెళ్ళొద్దు. సామెతలో చెప్పాడు, నీ ఊటలు బయటికి పోదగునా. కాబట్టి నువ్వు చెప్పొచ్చు, ఈరోజు మనం హ్యాపీగా ఉందామని చెప్పొచ్చు. ఎందుకంటే నీ భార్య, నీ భర్త. కొంతమంది భార్య భర్తలు సిగ్గుపడుతూ ఉంటారు. అక్కడ సిగ్గుపడటం ఏంటండి? ఎందుకు సిగ్గుపడాలి? ఇది ధర్మ కార్యము మరియు పరిశుద్ధ కార్యం. ఎందుకంటే వివాహము ద్వారా చట్ట ప్రకారంగా, బయలు ప్రకారంగా దేవుని దృష్టిలో మీరు భార్య భర్తలు అనమాట. ఒకరి మీద ఒకరి హక్కు ఉంది. ఒకవేళ భర్త వచ్చాడు, ఈరోజు నాతో ఉండి హ్యాపీగా ఉండు, ఈరోజు నేను హ్యాపీగా అనుకున్నప్పుడు నేను నిద్ర వస్తుంది అన్నాడు, చంపేస్తాను నీ భర్త. నాకు నీ భర్త నువ్వు చంపేస్తున్నావు, నీ భర్తను నాశనం చేస్తాను, నువ్వే నాశనం చేస్తాను. చెప్తున్నాను సిస్టర్, మీకు చెప్తున్నట్టు. నీ భర్త నీ మీద ఆశపడి ఆ రాత్రి నాతో ఉండను, సంతోషంగా ఉండవు అన్నప్పుడు నువ్వు నిద్రని చెప్పేసి, నువ్వు నాకు బాగాలేదని చెప్పి, అది నిజంగా మాకపోతే అది వేరే శ్రద్ధ చేసుకోవచ్చు. కానీ అక్కడ నిద్రకి, తిండికి, పనికి, వాటికి ఖర్చు పెట్టి భర్తని నిర్లక్ష్యం చేసావా, దాని నీ భర్త నువ్వే చేతులారా పాడు చేసుకున్నావు. అలాగే భార్య ఇష్టపడుతుంది, ఈ రాత్రి నువ్వు నాతో ఉండు, లేకపోతే కాసేపు మాట్లాడుకుందాం, మనం కాసేపు కాసేపు మనం మాట్లాడుకోవచ్చు, కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు, కాసేపు సహవాసం చేద్దాం అన్నప్పుడు నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను కుదరదు, అక్కడ నేను అంతా మీకోసం కష్టపడుతున్నాను, పొద్దున పోతున్నాను, సాయంకాలం వస్తున్నాను, నాకు టైం లేదు, నీతో గడపలేను, నేను నీతో కాసేపు కూర్చోలేను, నీకోసేపు మాటలేను అని అనొద్దు దయచేసి. ఎన్ని పనులున్నా
ఎంత పనైనా అక్కడ ఆ పని చాలా ప్రాముఖ్యమైన కార్యం. అందువలనే ఇలాంటివి జరుగుచున్నవి. ఒకవేళ ఆ ఆలోచన లేకపోయినా కలిసి కూర్చుని మాట్లాడుకునే అర్హత మీకుంది. కుటుంబం కోసం, పిల్లల కోసం ప్లాన్ చేసుకుని, భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ కోసం విషయాలు మాట్లాడుకోవడానికి భార్యాభర్తలు కాసేపు పక్క పక్కన పడుకొని ప్రేమతో మాట్లాడుకొని ఎంతకాలమైంది అసలే మీకు? భార్యాభర్తలు పక్క పక్కన పడుకొని ఒకరినొకరు మాట్లాడుకొని ప్రేమతో స్పర్శించుకొని ప్రేమతో అక్కడ అభ్యంతరకార్యం అక్కర్లేదు. అక్కడ పవిత్రంగా మాట్లాడుకోవచ్చు. అక్కడ అవసరమైతే ఆ కార్యం ఉండక్కర్లేదు. అక్కడ ఆ కార్యం ఇష్టం లేకపోయినా పర్లేదు. కూర్చుని మాట్లాడుకొని లేక పడుకుని మాట్లాడుకొని మీ రహస్యాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు, బాధలు, నష్టాలు ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాల్సినటువంటి ఆ బెడ్రూమ్ అండి. అది బయటికి వెళ్ళకూడదు. ఇద్దరు షేర్ పంచుకోవాల్సిన విషయాలు పక్క వాళ్ళతో పంచుకోకూడదు. పక్క వాళ్ళ స్త్రీలతోనూ, పక్క వాళ్ళ బట్టలతోనూ నో పంచుకోకూడదు. నీ పద్ధతితోనే పంచుకోవాలి, నీ భార్యతో పంచుకోవాలి. ఈ విషయాలు పక్క స్త్రీకి, పక్క పురుషునికి అసలు బయటికి వెళ్ళకూడదు. భార్య భర్తల మీటర్ ఏదైతే ఉందో ఆ సంగతులు ఆ గడప దాటి బయటికి వెళ్ళకూడదు. ఎవరి వల్ల వెళ్ళకూడదు. 4 గదులు ఏదే 4 గదిలోనే అక్కడ కష్టము, సుఖము, నష్టము, ఫ్యూచరు, భవిష్యత్తులు అన్నీ చెప్పుకొని కొద్దిసేపు గంటలు మాట్లాడుకుంటే అవకాశం ఇవ్వండి. సహవాసం ఇవ్వండి. మంచి ప్రేమగా స్పర్శ ఇవ్వండి. ప్రేమతో హత్తుకోండి. ప్రేమతో మాట్లాడండి. భరోసా ఇవ్వండి. అప్పుడు ఆ స్త్రీ బయటికి పోదు, ఈ పురుషుడు బయటికి పోడు. అక్కడ ప్రేమ, నమ్మకం, వారి మధ్య లైంగికమైన తక్కువ అవటం, లేకపోతే వాళ్ళ ఆలోచనలు మారిపోవటం, లేకపోతే చాలా విషయాలు పంచుకోకుండా ఉండిపోవటం వలన, అవి లోపల ఉండిపోవటం వలన ఒకసారి ఉప్పుని వల్లే పగిలిపోయి బయటికి పోయి ఇలాంటివి జరుగుతున్నాయి. నా ప్రియ సోదరులారా, మీరన్నడూ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మెలుగుగా ఉండాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. మీ భవిష్యత్తుకి చాలా ముఖ్య విషయాలు. భార్య భర్తల మధ్య బంధం పటిష్టంగా బలంగా ఉండాలంటే అక్కడ లైంగికమైన బలంగా ఉండి, ఆత్మీయంగా బలంగా ఉండి, శరీర సంబంధం బలంగా ఉండి, ఆరోగ్యంగా బలంగా ఉండి, కష్టపడి ఆర్థికంగా బలంగా ఉండి, కష్టకాలు పంచుకొని, పిల్లల గురించి, కుటుంబం కోసం మంచి ప్లాన్ చేసుకుని, ఒకరినొకరు షేర్ చేసుకునేటువంటి వారికి ఓపెన్ హార్ట్గా ఉండాలి. కొంత భర్తలు భార్యకి చెప్పరు, కొంత భార్యలు భర్తకి చెప్పరు. ఎవరు ఆశలు అడుగుతూ ఉంటారు. భర్త తెలియకుండా ఫోన్లో భార్య ఇంకో పురుషునితో మాట్లాడకూడదు. భార్యకి తెలియకుండా భర్త ఇంకో భార్యతో, ఇంకో స్త్రీతో పర్సనల్గా మాట్లాడకూడదు. నా ప్రియ సోదరులారా, ఈ విషయాలు మీ మనసులో పెట్టుకోండి. మీ జీవితకాలం ఉంచుకోండి. నీ పొరుగున భార్యను ఆశించవద్దు. నీ పొరుగున భర్తను ఆశించవద్దు. దయచేసి ఇంకొక మాట ఆఖరిగా చెప్పి ముచ్చేస్తున్నాను. రండి, ఆఖరి మాట వద్దాం. దేవునికి స్తుతి కలుగాక, దేవుని మహిమ కలుగాక. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. ఆ సమయమందు చతుర్థపతి అయిన హెరోదు యేసుని గురించి సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చు యోహాను, అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియరూపమగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఏలైనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హెరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హెరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి చెరసాలలో వేయించాను. ఇప్పుడు చెరసాలలో యోహాను ఎందుకు ఇవ్వబడ్డాడు చెప్పండి? ఒకటే రీజను చెప్పండి. ఎందుకు? హెరోదు చెప్పాడు, హెరోదు నీ తమ్ముడు లేక నీ సహోదరుడు పేరు ఫిలిప్పు, అతని భార్య నువ్వు ఈమెని హెరోదిని ఉంచుకుంటాం తప్పు, న్యాయం కాదన్నాడు. అంతే, అతను కోపం వచ్చింది. యుద్ధాలు అక్కడే స్టార్ట్ అయినాయి. స్త్రీ గురించే గొడవలు జరిగాయి, స్త్రీ గురించే యుద్ధాలు, స్త్రీ గురించే హత్యలు, స్త్రీ గురించే ఈ కార్యాలు, స్త్రీ గురించే పాపాలు జరుగుతున్నాయి. అంతే, అతను పగబెట్టేశాడు. ఇక్కడ ప్రవక్త
ఏలి ఆత్మ కలిగినవాడు. యోహాను ఏలి ఆత్మతో ఉన్నవాడు కాబట్టి ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు ఏలి ఆత్మ గల విలీనం కూడా అదే చెప్పాడు. ఈరోజు ఏలి ఆత్మ గల వర్తమానం కూడా అదే చెప్తుందండి. ఎన్నడూ వర్తమానం మారలేదు, మారదు అది. ఆయన ఎన్నడూ జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన వర్తమానం కూడా అలాగే ఉంది. ఆయన ప్రవక్త అలాగే ఉన్నాడు. నిజమైన సేవకుడు కూడా అలాగే ఉంటాడు. నిజమైన సంఘం కూడా అలాగే ఉంటుంది. నిజమైన భార్య అలాగే ఉంటుంది. నిజమైన భర్త అలాగే ఉంటుంది. అలాగే ఉంటాడు. నీ సహోదరుని యొక్క భార్యను ఉంచుకున్నాడు. అంటే ఇతడు ఆల్రెడీ పెళ్ళయి భార్య ఉండగా తన సహోదరు భార్యను తెచ్చుకుని ఉంచుకుంటే ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి పిలిచారట. ఎవరిని? యోహాన్ని అండి. నేను వెళ్ళని చెప్పలేదండి. ఆయన వెళ్తాను, అంశం దేవుని అడిగి వెళ్తా. దేవుడిని అడిగాడు, దేవుడు చెప్పాడు, ఏం చెప్పండు ప్రభా? అక్కడికి వెళ్ళి వివాహము విడాకుల కోసం చెప్పని చెప్పాడు. అప్పుడు ఏలియా ఆత్మతో వచ్చి గుమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఒకడు వచ్చి అన్నాడు, రాజుగారు అంటే హేరోదు గారు వేరొక భార్యతో ఉన్నాడు, దాన్ని డిస్టర్బ్ చేయకు, అసలు దాని జోలికి వెళ్ళకుండా నీ అంశం మీద చెప్పుకుని వెళ్ళిపో, కానికి ఎత్తారు పట్టుకుపో అన్నాడు. నేను ఆ బాపత్ కాదన్నాడు ఆయన. నేను ఆ టైప్ సేవకుని కాదు. నువ్వు ఇచ్చే కానికి డబ్బులు కక్కుతుపడి రాలేదు. దేవుడు నాకు వర్తమానం ఇచ్చాడు, అర్థమని ఇక్కడ బోధిస్తాను. ఏ వర్తమానం? వివాహం. అసలు అదే వద్దన్నాను. అది ఎత్తుకున్నామంటే రాజుగారు రాణిగారు మామూలు గారు పీకలు తీసేస్తారండి. అయినా పర్లేదు, పీకలు తీసినా పర్లేదు, శాస్త్రాలు వేసినా పర్లేదు, నా అంశం మారదు అంటే. అలాంటి సేవకుడిని ఎవరు చేర్చుకుంటారండి? మీరుంటే ఏం చేస్తారండి? ఖచ్చితంగా వద్దంటారా, కావాలంటారా? మాట్లాడలేదు. ఇప్పుడు నేనే చెప్తాను, ఒకవేళ అలాంటి పరిస్థితి నాకేదనుకో నేను అలాగే చెప్తాను. నీవు ఆల్రెడీ పెళ్ళి అయ్యావు, నీకు ఒక భార్య ఉంది, నువ్వు భార్య తెచ్చిపెట్టుకున్నావు, మళ్ళీ పొరుగుని భార్య నశించావు, నీకు బైబిల్ తెలియదా? పరిశుద్ధాత్మ చెప్పలేదా? నువ్వు చదవలేదా? క్రైస్తవుడైతే బైబిల్, మెసేజ్ అయితే మెసేజ్లో కూడా ఉంది. అది మెసేజ్ బైబిల్కి మెసేజ్ వెరిగా లేదు, మెసేజ్ బైబిల్కి సపోర్ట్గానే ఉందండి. నేనే కాదు, ఏ సేవకుడైనా అలాగే చెప్పాలండి. ఈరోజు ఈ వర్తమానంలో ఉన్న వాళ్ళు అందరూ ఇలాగే ఉండాలి. అసలే ఉంటారు, ఉండక అనవసరం, ఎవరి గురించి మనకు అనవసరం. మనం ఉన్నామా లేదు ముఖ్యం. ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగాక వచ్చాడు డైరెక్ట్గా. నా అంశం హేరోదు, నా అంశమేను, హేరోదియా నా అంశమేను. వాక్యం చెప్పిన తర్వాత డైరెక్ట్గా వచ్చాడట. ఎక్కడికి? సింహాద్రికి వచ్చాడు. సింహాద్రికి వచ్చి సింహాసనం మీద కూర్చున్న ఏళ్ళు పెట్టి చెప్తున్నాడు డైరెక్ట్గా. ఏమి సేవకుడైన డైనమిక్ స్పీకర్ అండి ఆయన. డేరింగ్ డాషింగ్ డైనమిక్ స్పీకర్ అంటే ఆయన అండి. ఈయనండి అసలు ఒరిజినల్ పీడిఎస్ అంటే డైనమిక్ డాషింగ్ అంట. ఆడికి 3 పిల్లలు ఉన్నారు. ఆడు వ్యభిచారి. తెలిసే మీకు ఆ విషయం? యూట్యూబ్ పెడతారు, మీరు పెట్టండి, పర్లేదు, నో ప్రాబ్లం, ఏమైనా పర్లేదు. దేవునికి స్తోత్రం. అసలు ఎలియాత్మతో ఉన్నాం మనం. దేవునికి మహిమ కలిగాక 2-3 పిల్లలోడు ఇంకోటి వెనక తెచ్చడం. అంతెందుకు, మెసేజ్లో చాలా చోట్ల సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే బహుభారిత్వం ఉందని నమ్ముతున్నారట మెసేజ్లో. బహుభారిత్వం అంటే 2-3 పిల్లల్ని చేసుకోవచ్చు, బతకవచ్చు అని మెసేజ్లో చాలామంది చెప్తున్నారట. కానీ అదే కరెక్ట్ అయితే మెసేజ్ బోధించిన సంగతి ఆలోచించండి. మెసేజ్ బోధించిన ప్రవక్త జీవితం చూడండి ఒకసారి. అదే కరెక్ట్ అయితే మెసేజ్ని చూపించి చాలామంది అన్నారట, మెసేజ్లో 2-3 భార్యలు కూడా ఉండొచ్చు అని చెప్పి సౌత్ ఆఫ్రికా కొన్ని ప్రాంతాలట అండి, ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలట బహుభారిత్వం ఉందంట. అంతేందుకు విజయవాడలో ప్రాంతం ఉందండి, వారు బహుభారిత్వం ప్రేమిస్తారు. మెసేజ్లో ఉండే ప్రవక్త గురించి బోధించే వారు బహుభారిత్వం నమ్మేవారు కొంతమంది ఉన్నారండి. అదే కరెక్ట్ అయితే అంటున్నాను. అసలు బోధించిన వాడి జీవితం చూడండి. ప్రవక్త బ్రహ్మను ప్రవక్త అదే కరెక్ట్ అయితే ప్రవక్త భార్య బతుకుండగానే 2-3 ఉండేవాడు, కానీ ఆయన లేడే. ఆయన కనుక నిజంగా అలాగే ఉంటే అలాగే చేసేద్దు మనం కూడా. కానీ ఆయన అవకాశాలు వచ్చినప్పుడు ఎలాగైతే దాన్ని గద్దించి తప్పించాడు చూడండి. ఇలా చెప్పుకున్నాం మనం. భార్య చనిపోయిన తర్వాతనే ఆయన వివాహం చేసుకున్నాడు. భార్యని చంపలేదు అతడు, సహజంగా చనిపోయింది ఆమె. తెలుసా హోపేం చనిపోయిందో? మీటింగ్స్ రానందున, సేవకు రానందున, తన అమ్మనే, తన తల్లి మాత్రమే చూసుకుంటూ ఉండిపోతున్నది. అయితే తల్లి గురించి ఆగిపోయినప్పుడు ప్రవక్త చాలా దీనుడు, ప్రేమ గలవాడు కాబట్టి అతను తిరుగుబాటు చేయలేడు, కొట్టలేడు, మాట్లాడలేడు. చాలా దీనుడు కాబట్టి ఓకే అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు అతడు. అంతే.
దేవుడు ప్రవక్త మాట విని ముందు అత్తగారిని తీసేసాడు, అడ్డుగా ఉంది ఆమె, తీసాడండి. తర్వాత రెండోది ఆమె తీసాడండి. దేవుడే తీసే తెలిసే మీకు ఆ విషయం, దేవుడే తీసాడు. స్వయంగా ప్రవక్త భార్య తిరిగి వచ్చినప్పుడు చెప్తుంది, మనము మన అమ్మ మాట వినకపోవలసింది, అమ్మ మాట వినందుకు ఇది జరిగిందని. ప్రవక్త భార్య తిరిగి వచ్చినప్పుడు ఆ ఆత్మలో ఆమె చెప్పింది. అక్కడ ప్రవక్త జీవించిన చదవడం మీకు అర్థమవుతుందండి. ఎందుకు తీశాడు దేవుడు? తను ఎంతో ప్రేమించాడు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. హోప్ని ఆమెని ప్రవక్త బ్రహ్మం ప్రేమించి వెళ్ళి చేసుకోండి తెస్తే మీకు అతను. ఆమె కూడా అంతే ప్రేమించిందండి. కానీ ఒక్క విషయం, సేవకని ఎక్కువ తన తల్లిని ప్రేమించిందండి. సేవకని ఎక్కువ తన తల్లి కోసం ఆగిపోయింది తెలుసా. అప్పుడు దేవుడు సేవ ఈయన వెళ్ళాలంటే ఒక్కడ వెళ్ళాడండి, ఈయనకు కూడా భార్య కావాలి, భార్యను తీసుకువెళ్ళాలి. ఇద్దరు కొన్ని ప్రాంతాలు తప్పకుండా తీసుకెళ్ళాలి. ఆ ప్రాంతాలు ఎలాంటివి అంటే ఒక్కడ పురుషులు దొరికితే చాలు స్త్రీలు వేటాడి స్త్రీలు వ్యభిచారం చేస్తారు అక్కడ. అలాంటి దేశం అది. కాబట్టి అక్కడ తన భార్యని తీసుకెళ్ళేవాడు. అవకాశం దగ్గర కొంచెం చోటకి ఆగిపోయాడు ఆయన. అలా ఆగిపోయినందుకు దేవుడు ఏం చేశాడంటే తీసి ఆ ప్లేస్లో దేవుడు హోపుకి బదులు మేడనిచ్చాడు. అప్పుడు సేవ హోపు కాలం కన్నా మేడాబ్రయ కాలంలో ఎక్కువ సేవ జరిగిందండి. కొన్ని జీవితాలు, కొన్ని కార్యాలు మనం ఊహించలేమండి, మనం అనుకుంటే జరగవండి. దేవుడు అలా చేస్తాడు. దట్స్ ఆల్. మనం ఊరికి నుండి దేవుని కార్యాన్ని జరగనిస్తూ అలా చూస్తూ ఉండాలి తప్ప మనం ఏమీ చేయలేమనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పాడు ఆయన, నీ భార్యను ఉండగా ఎదుగుంచుకున్నప్పుడు మీకు తెలుసా హేరోది కూడా తిరగబడిందండి. అక్కడ హేరోదికి తప్పుకి లోబడి పశ్చాత్తాపడం మానేసి ఆమె పగబెట్టి ఒకరోజు నాట్యమాడించి పిల్ల చేత కోరిక ఏంటంటే ఆ యోహాన్ని సరసలించ పేకే అడిగింది అటండి. అంటే హేరోది ఎక్కువ కోపగించింది అతని మీద, ఆయన పేకను కోరిందండి. అంటే ఇది ఎంత దిగజారిపోయిందో తెలుసా. ఈ స్త్రీ భర్త ఉండగా ఇంకో పురుషుని దగ్గరికి పోయిందంటే ఆ స్త్రీ ఎంత దిగజారిపోయిందంటే పందికన్నా హీనమైపోయిందంట. ఆమె భర్త బ్రతుకున్నాడు కాబట్టి చెప్తాడు ఎవరు యోహాను, నీ సహోదరుడు ఫిలిప్పు భార్యను ఉంచుకోవడం న్యాయం కాదన్నప్పుడు హేరోదు పశ్చాత్తాపడి దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు తన సేవకులను గద్దించాడని గద్దె దిగి ఏడ్చి పశ్చాత్తాపడి తన భార్యను పంపించడం బదులు తిరుగుబాటు చేశాడు, సరసల పెంచాడు. ఆ హేరోది ఫిలిప్పు భార్య కూడా పశ్చాత్తాపడకుండా తిరగబడి యెజబెలు వలె అతని పేకను అడిగిందండి. అంటే అలాంటి స్త్రీలు, అలాంటి విశ్వాసులు, అలాంటి సంఘ సభ్యులు ఉన్నారంటే ఉన్నారు కాబట్టే జరుగుతున్న సమాజాల్లో. సమాజం జరగకముందే బైబిల్లో జరిగాడు నేను. బైబిల్లో ఏది జరిగిందో అదే మన కళ్ళ ముందు జరుగుతుందని మీకు తేటగా స్పష్టంగా చూపిస్తాను. పేరు ఏది జరిగినది బైబిల్లో ఉందండి, కొత్తగా ఏమీ లేదండి. ముందు జరిగిందే జరుగుతుందండి, ఇక జరిగినదే మళ్ళా జరుగుతుందండి, కొత్తదంటే ఛాన్సే లేదు. కాబట్టి ఎంత రుచి మరిగిందో చూడండి. స్త్రీ అంటే సొంత భర్త ఉండగా ఆమె పోయిందంటే గద్దింపు వచ్చినా కానీ లోపడకుండా పగబెట్టి సేవకుని మీద చేసుకున్నట్టుగా, సేవకుని తల నరికినట్టుగా అది ఆశించిందంటే ఎంత దిగజరిపోయిందంటే ప్రవక్తని, దేవుని పరిశుద్ధాత్మని, పరిశుద్ధ బోధని ధిక్కరించిందండి ఆమె. సో అసలే తప్పు, అది కరెక్ట్ కాదు. పశ్చాత్తాపడి మనమే మళ్ళీ తిరగబడటం అక్కడ అది ఎంత తప్పో ఈరోజు ఒక విశ్వాసిని ఇంకొక పాస్టర్ ఉంచుకోవడం కూడా, పెంచుకోవడం కూడా, లేకపోతే ఒక విశ్వాసిని తనకు చెందని తన పొరుగు వంది ఏది ఆశించకూడదంటే అక్కడ అర్థం చేసుకోవాలి. ఏ సేవకుడు ఇతర ఆత్మలను, ఇతర సేవను, ఇతర యొక్క కాపరి విశ్వాసాలను ఆశించకూడదని అర్థం. అక్కడ ఒకవేళ ఆ హేరోదు ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు, ఆశించాడంటే ఆ గద్దింపుకు లోబడాలి అతను. కానీ లోబడలేదు, తిరుగుబాటు చేశారు. ఈరోజు తిరుగుబాటులు చేస్తున్నారు. ఆ హేరోదియ ఇద్దరు కుమ్మక్కైపోయారండి. అహాబు యెజబెలు కుమ్మక్కైనట్టుగా రాజకీయము మతము ఏకమైనట్టుగా ఈరోజు ఏకమయ్యి యేసుని సిలివేసినట్టు ఈరోజు నిజమైన వాక్యాన్ని, నిజమైన సేవని, నిజమైన సేవకుని సిలివేస్తున్నారు. చూడండి, అది ఎక్కడ వచ్చిందో వాక్యం చూడండి, ఆత్మీయంగా చూడండి. అసలే ఆ స్త్రీకి పురుషుడు ఉన్నంత వరకు స్త్రీ బయటికి రాకూడదు అంటాడు. చదవండి ఆఖరి మాట, నేను ముగిస్తున్నాను.
మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము, క్షమించండి, రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? 2 నుంచి చదువుతాం. రోమపత్రిక 7:2 వచనం. భర్త గల జాతిగా ఉండే. ఇప్పుడు మన పాయింట్ ఏంటి? నీ పొరుగుని భార్య నశించకూడదు, నీ పొరుగుని భర్త నశించకూడదు. ఓకే. భర్త గల స్త్రీ అంటే భర్త ఉన్నప్పుడు, భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన. అయ్యా, ధర్మశాస్త్రం అంటే అయిపోయింది అనుకోకండి. ధర్మశాస్త్రం అంటే వాక్యం అని అనుకోవద్దు. ధర్మశాస్త్రం అంటే వాక్యం. ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యమే కృపావాక్యముగా మారి మన మధ్యకు వచ్చిందండి. ప్రభుత్వం చేర్చినప్పుడు అతని భద్రాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం అనగా ఆ ఆజ్ఞల నుండి విడుదల పొందెను. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె యొక్క పురుషుణ్ణి చేరిన ఎడల, ఇప్పుడు చెప్పండి, హేరోదు ఉంచుకున్న ఆ పిలుపు భార్య వ్యభిచారా కాదా? వ్యభిచారేనా? మరి ఆత్మీయంగా కొంతమంది విశ్వాసుల్ని, కొంత పాస్టర్లు ఉంచుకుంటాం. ఆత్మీయ వ్యభిచారమా కాదా అని అడుగుతున్నాను. వ్యభిచారం. మరి ఏ వ్యభిచారి పరలోకం పోవడం ఉంది కదా బైబిల్లో. ఎలా పోతారు అసలు వీళ్ళు? దేన్ని బట్టి ఉంచుకుంటున్నారు వాళ్ళు? దేన్ని బట్టి ఒక విశ్వాస యొక్క సేవకుడి విశ్వాసం ఉంచుకుంటున్నారు వాళ్ళు? దేన్ని బట్టి ఉండిపోతున్నారు వీళ్ళు? ఉంచుకుంటాం తప్పే, వెళ్ళటం కూడా తప్పేనండి. 2 తప్పే. భార్య ఎప్పుడు వెళ్ళాలి తెలుసా చెప్తున్న బైబిల్లో? స్త్రీ లేక భార్య లేక విశ్వాసి లేక రక్షించబడిన విశ్వాసులకి ఒక భర్త ఉంటాడు, ఒక కాపరు ఉంటాడు. ఆ కాపరే ఆత్మీయ భర్త ఉన్నాడు. ఆ కాపరి చనిపోతే తప్ప రాకూడదండి. రాగినట్టు అనుకో, తప్పుడు సిద్ధాంతం అనుకో, వీళ్ళు చనిపోయవచ్చు. లేదా భౌతికంగా చనిపోవచ్చు, అప్పుడు వెళ్ళవచ్చు. భర్త బ్రతికుండగా, కాపరి వాక్యములో బతుకుండగా, కాపరి వాక్యాన్ని బోధిస్తుండగా, కాపరి వాక్యం నిలబడే వరకు, కాపరి ఆ వాక్యంతో పరిపూర్ణంగా నిలబడి వాక్యాన్ని బోధించే వరకు అతడు ఆత్మీయ భర్తగా ఉన్నాడు ఈరోజు. అలాంటి కాపరిని కానర్ లేకుండా బయటకు వచ్చి వారు వేరే చోటకి వెళ్ళి వీళ్ళు వెళ్ళటం తప్పే, వాళ్ళు చేర్చుకోవడం తప్పే. తెలిసి చేస్తున్నారా అంటే, తెలివి చేస్తే దేవుడు గద్దిస్తాడు, వారు తిరిగి పంపిస్తారు, అభిమెలకువాలి. కానీ దావీదు వలె చేస్తే మాత్రం ఏమీ చేయలేమండి. అది యుద్ధమే, సదాకాలము అది యుద్ధమే, దాన్ని ఎవడు ఆపలేడు. కాబట్టి ఈరోజు చాలామంది మెసేజ్ పాస్టర్లు ఆ సంఘంలో ఈ సంఘంలో ఆ సంఘంలో కిల్లి గజ్జాలు గొడవలు పెట్టి బురద చల్లి మనిషిని చచ్చేలా చేసి ఆత్మలు తీసుకొచ్చి ఉంచుకుంటారండి. హేరోదు ఏం చేశాడో అదే చేశాడు వీళ్ళు. దావీదు ఏం చేశాడో అదే చేశారు వీళ్ళు. అబీమెలెకు ఏం చేశాడో అదే చేశారు వీళ్ళు. కానీ ఇక్కడ వేరు వేరు పద్ధతుల్లో దేవుడు వారిని దర్శించాడండి. నిజంగా నీతిమంతులైతే, యథార్థపరులైతే దేవుడు వారికి చెప్పడా? దావీదు వలె బుద్ధిపూర్వకంగా చేస్తే దేవుడు చెప్పడు, సైలెంట్గా ఉంటాడండి. అసలు బైబిల్ చెప్తుంది కదా, నీ పొరుగువంది ఏదియో, ఇంకా చెప్పడం ఏంటి అక్కడ వాక్యం ఉంది బైబిల్లో. నీ పొరుగువంది ఏది ఆశించొద్దునప్పుడు, నీది కానిది, నీకు సంబంధం లేనిది నువ్వు ఆశించడం ఎంత తప్పో, ఎంత పాపమో, విరోధమో ఆత్మీయంగా కూడా అంతేనండి. ఈరోజు చాలా మెసేజ్ చర్చిల్లో ఇక్కడ సంఘాలోంచి అక్కడ పోతారు, అక్కడ సంఘంలోంచి ఇక్కడ పోతూ ఉంటారు. ఈ పాస్టర్ వీళ్ళకి వాక్యం చెప్తూ ఉంటాడు, తను ఉంచుకుంటూ ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆ పాస్టర్ దగ్గర నుంచి వాళ్ళు ఇంకో పాస్టర్ దగ్గర పోతారు. ఆ సంఘంలోంచి ఈ సంఘంలోనికి, ఈ మెసేజ్ చర్చి ఆ మెసేజ్ చర్చి, ఆ మెసేజ్ చర్చి ఈ మెసేజ్ చర్చి, వేపిచ్చారు వలె వేషవలే అందరితో పాపం చేసేటువంటి పరిస్థితి అండి. ఒక భర్తే చచ్చేదాకా కాపురం చేయాలి. భర్త చనిపోతేనే, భార్య చనిపోతేనే వారు వివేక వివాహం చేసుకోవాలి. బైబిల్ అని చెప్తుంది చూడండి, అక్కడ ఉంది వాక్యంలో, చదవమ్మది. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె యొక్క పురుషుని చేరినలా ఏపిచారినగును కానీ భర్త చనిపోయినడలా. చూసారా, సంఘ కాపరి చనిపోయినడలా. 2 రకాలు. రాంగ్ డాక్టరీన్ ద్వారా చనిపోవచ్చు కాపరి, లేదా భౌతికంగా చనిపోవచ్చు. ఈ 2 కానప్పుడు వాక్యంతో ఉన్నంత వరకు ఆ స్త్రీ ఆ భర్తతోనే ఉండాలి. ఆ సంఘం, ఆ విశ్వాసులు ఆ కాపరితోనే ఉండాలి. భర్త చనిపోయినలా
ఆమె ధర్మశాస్త్రం విడుదల పొందెను గనక వేరొక్క పురుషుని వివాహం చేసుకున్నాను, ఎపిచారి కాకపోవును అన్నాడండి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అంత తేటగా ఉంది. శరీర సంబంధంగా భర్త చనిపోయాడు అనుకోండి, ఆమె వేరే పెళ్లి చేసుకున్నా తప్పు లేదు, పాపం లేదు, శిక్ష లేదు. ఆమె పురుషుడు బతుకుండగా విడాకులు ఇచ్చిన దేశం చట్టములో భార్యాభర్తలు పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు ఏకమయ్యి పిల్లలను కని వారు విడిపోతే చట్టం దృష్టిలో విడాకులు తీసుకున్న వారు వేరే పెళ్లి చేసుకున్నాను, దేవుని దృష్టిలో వారు వ్యభిచారులు. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోక చట్టం, ఈ లోక కార్యాలు వారిని వేరుగా చేసి పెళ్లి చేసి సెటిల్ చేసాం, చాలా హ్యాపీగా ఉన్నారు, సూపర్గా ఉన్నారు, మనశ్శాంతి కాపాడు చేసుకున్నారు అని సర్టిఫికెట్ ఇచ్చిన దేవుడు మాత్రము తన దృష్టిలో అది వ్యభిచారమేనండి. ఎంత కరెక్ట్గా ఉందో చూడండి బైబిల్ ఈరోజు మనకి. ఆ భర్త చనిపోతే వచ్చి పెళ్లి చేసుకుంటే పాపం కాదు, ఆ కాపడి చనిపోతే, ఆ కాపడి చెడిపోతే, ఆ కాపడి రెండే, తప్పుడు సిద్ధాంతము, చనిపోవడము, అంతే, ఇంకే వేరే కారణాలు లేవండి. ప్రైజ్ గాడ్. ఇంకా చిన్న గల్లీగజ్జాలు, నన్ను సరే చూడలేదు, నన్ను ప్రేమించలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు అన్నం పెట్టలేదు, టీ ఇవ్వలేదు, ఇవన్నీ నాన్ సెన్స్. అవన్నీ కూడా సోది. ఇదంతా కూడా రెండు కారణాలు. ఒక రాంగ్ డాక్టర్ అయి ఉండాలి, ఒక పాస్టర్ రాంగ్ డాక్టర్కి వెళ్ళాడా వాడు చచ్చిపోయాడు ఆత్మీయంగా. ఎందుకంటే సంఘ శాఖలన్నీ కూడా అలాగే ఉన్నాయి. సంఘ శాఖలో వాళ్ళు చచ్చిపోయినప్పుడు ప్రవర్తనాడు ఆత్మీయంగా అవి చచ్చిపోయినప్పుడట అవి వేశ్యలు అంటే అండి. ఆ వేశ్యలోంచి బయటకు వచ్చాం మనం, అంతే. సేమ్ దట్స్ ఆల్. ఇది చాలా అర్థమైంది ఈ విషయం, చాలా క్లారిటీ వచ్చింది ఇప్పుడు మనకి. సంఘ కాపర్లు ఆత్మీయంగా చచ్చారంటే ఈరోజు బాప్తిసం వర్తమానం కార్యక్రమాల్లో సంఘ శాఖలు పాస్ చచ్చిపోయారు కాబట్టి ఈరోజు సంఘ శాఖలు విడిచిపెట్టి మనం ఎక్కడికి వచ్చామంటే విధవరాలుగా వచ్చి ఈరోజు వేరొక వివాహం చేసుకున్నాం, యేసుపురం పెళ్లి చేసుకున్నాం మనం. సంఘ శాఖ చచ్చిపోయాం మనం. అప్పుడు సాతాను శిరస్సుగా ఉన్నాడు, చచ్చిపోయాడు వాడు. అనగా సంఘ శాఖకి ఆ డాక్టర్నికి సిద్ధాంతం చచ్చిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు చేరుకున్నాం, వేరొక పురుషునిగా యేసు ప్రభు చేరుకున్నాం. ఇప్పుడు మనం పాపం చేయట్లేదు, మనం ఆయనతో భారీగా ఉన్నాం. అలాగే మెసేజ్ పాస్టర్ చచ్చిపోతేనే విశ్వాసులు వెళ్ళి వేరే కాపని చేరుకోవచ్చు, తప్పు కాదు. కానీ బతుకుండగా వాళ్ళు వెళ్తే, ఇక్కడ పిలుపు భార్య ఏ తప్పు చేసిందో వాళ్ళు అదే తప్పు చేశారు. చేర్చుకునేవాడు దావీదు వల్లే ప్రవర్తించినా, అబీమెలెకు వల్లే ప్రవర్తించినా చేర్చుకోవటమే తప్పు. అటు చేర్చుకోవటము తప్పే, ఈమె వెళ్ళటము తప్పే. రెండింటిని గద్దించడం ఎవరి పని అంటే ఏలియా స్పిరిట్ గల యోహాను పని. ఏంటంటే ఇది తప్పు, ఈ కార్యం తప్పు అన్నందుకే శిరస్సులు వేయించారు, అన్నందుకే ఆమె పగబెట్టింది. ఈరోజు విశ్వాసులు వెళ్ళిపోతే తిరిగి రండి అంటే పగబడుతున్నారు, కేసులు వేస్తున్నారు, కోర్టులకు ఎక్కుతున్నారు, లేకపోతే వార్నింగ్లు ఇస్తున్నారు, లేకపోతే పోలీస్ కేసు పెడుతున్నారు. ఏ ఆత్మ అండి అది? వాట్ ఈస్ ద స్పిరిట్ అనేది ఎవడు గ్రహించట్లేదు. కానీ అదే నీతిమంతుడు యోసేపు అయితే రహస్యంగా నాకెందుకులే అనుకున్నాడు. ఈరోజు మెసేజ్లో నీతిమంతుడు యోసేపులే ఉండాలి, అంతేగాని అడ్డమైన దాలు తక్కి వర్తమానం పక్కన పెట్టి ఘోరంగా దిగజారిపోకూడదు. కాబట్టి ఆమె ఎలా తిరుగుబాటు చేసిందో, వెళ్ళిపోయిన పాస్టర్లు విశ్వాసం తిరగమని చెప్పనుకోండి, అప్పుడు పంపడు కదా. రెండోది వీళ్ళు రారు అంటే ఈ స్త్రీ వేరొక పురుషుని రుచి మరిగింది అనమాట. నీ భర్త కన్నా పరే పురుషుడు రుచి మరుగున్నావంటే వ్యభిచారివి. భర్త ఉండగా ఒక పురుషునితో ఉన్నావంటే వ్యభిచారివి. ఇది ఎంత వ్యభిచార కార్యమో ఆత్మ సంబంధం కూడా అదే వ్యభిచార కార్యం. అందుకే ఆ కారణం వల్ల మనము ఏ మెసేజ్ బిలీవర్స్ని మనము ఎన్నడూ కూడా వేటాడటం లేదు, చర్చకు మనం పిలవటం లేదు. మరి వాళ్ళు ఆ విధంగా వస్తే వాళ్ళు కాపరెవరు ఏమిటి తెలుసుకుని మరలా అక్కడికే మనం పంపించేస్తాం తప్ప మనం మాత్రము దావీదు వల్లే ఆయత్తపరచటం లేదని మీకు తెలియజేస్తున్నాం. మనం అలా ఎందుకు ఉండలేదు తెలుసా? అది ఎక్కడ నేర్చుకున్నది తెలుసా? మనం ప్రవక్తత్వం నేర్చుకున్నాం. దీన్ని క్రమాన్ని ఎల్లప్పుడూ అలాగే ఉంచుతాం. కాబట్టి భార్య తన సొంత కుండలోంచి తన సొంత భర్త మీద కేవలం తృప్తి కలిగి ఉండాలి. భర్త తన సొంత భార్య నుంచి తృప్తి కలిగి ఉండాలి.
ఆఖరి మాట సామెత గ్రంథం, దేవుని నామమునకు మహిమ కలుగుగాక. 5వ అధ్యాయం 15వ వచనం. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగు. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారుదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొంబుల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివైయుండుము. ఆ తర్వాత అంటాడు 20వ వచనంలో, నా కుమారుడా లేక నా కుమార్తె, జారాస్త్రీ యందు నీవేళ బద్ధుడివైయుందువు. పరాస్త్రీ రొమ్ము నీవెలా కౌలించుకుందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దేవుడి మాటలు దీవించునుగా. చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ మీ గృహాల్లో, మీ భార్య భర్తల మధ్య ఇవన్నీ ఫలించి అభివృద్ధి అయ్యి వాక్యానుసరముగా మీ బంధములుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం, లేచి నిలబడండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, రాత్రి కాలంలో ప్రశస్తమైన సమయాన్ని, కావలసినటువంటి మాటలు మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు. ఇవన్నీ మీ ప్రవక్త ద్వారా ఇచ్చిన ప్రేరేపణతో కూడిన మాటలన్నీ నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నీవు నాకు ఇచ్చిన మంచి ఫ్యామిలీస్, అనగా భార్య భర్తలు, ఆ కుటుంబము లేక భార్య భర్తల బంధం పటిష్టముగా బలముగా ఉండాలని దేవ, నీలో ఉండాలని, నీలో నడవాలని, నీలో జీవించాలని, నీలో ఎదగాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నాయన, లోకంలో ఎన్నో భార్య భర్తల మధ్యన గొడవలు, గందరగోళం, యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి, హత్యలు మానవంగా జరుగుతున్నాయి, వ్యభిచారకాలు జరుగుతున్నాయి. పొరుగువారిని భార్యలు చేర్చుకుంటాం, పొరుగువారిని భర్తలు చేర్చుకుంటాం అనే నిత్యమైన కార్యాలు, తప్పుపోయిన ద్వారాలు ఎన్నో ఉంటున్నాయి ప్రభు. ఇలాంటి కలుషితమైన లోకములో, ఇలాంటి సమయాలలో ఒక ప్రవర్తన పంపి, ఒక వర్తమానం ఇచ్చి, ఈ విధంగా నన్ను మమ్మలను నడిపిస్తున్న విధానము కొరకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇక్కడ వచ్చిన భార్య భర్తలను మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. అబ్రహాం వలె ఉంచండి, శారా వలె ఉంచండి, ఇసాకు వలె ఉంచండి, రెబెకా ఉంచండి, యోసేపు వలె ఉంచండి, కన్యా మరియ వలె ఉంచండి. చివరికి మా ప్రవక్త బ్రహ్మం వలె ఉంచండి, తన భార్య మీడ వలె ఉంచు ప్రభువా. చక్కటి బంధము, వారి మధ్య ప్రేమ, నమ్మకము, మరియు ఒకరినొకరు అర్థం చేసుకొని మంచి గుడ్ అండర్స్టాండింగ్ ఉండే భాగ్యం దయచేయండి. చక్కటి వారి మధ్యకి మూడో వ్యక్తికి రాకుండా వారు బలముగా ఒకరినొకరు జీవించినట్లు సహాయం చేయండి. రాత్రి చెప్పబడిన మాటలన్నీ నాయన నీ పిల్లలకి, వారికి భార్య భర్తలకి ఉపయోగపడినట్లుగా, ఎంతో దీవెనకరముగా, ఎంతో ఆశీర్వాదకరంగా అయ్యా ఆ బంధాన్ని కాపాడి ఉంచమని, పరిశుద్ధంగా ఉంచమని, నిత్యత్వం వరకు కాపాడమని యేసు నామములో ప్రార్థించుచున్నాను.